యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట నా శుభాలు. గత కొద్ది కాలంగా బైబిలు మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై సత్య సంగతులను మనం తెలుసుకుంటూ సత్యం ఈ రెండు గ్రంథాలపై రెండు మతాలపై ఎందులో సంపూర్ణ సత్యము కలదు అనేటువంటి విషయంపై పరిశోధన చేస్తూ చాలా సత్య సంగతులు మనం తెలుసుకోవటం జరిగింది. మరి సందర్భములో ఈ సంగతులను తెలుసుకుంటూ లేక గ్రంథాల పరిశోధనలో కొంత సమయాన్ని కేటాయించి విశ్వసిస్తూ ఉన్న సహోదరులు వారు తెలియపరుస్తున్న వ్యక్తిగత విషయాల్లో అనగా ఈ విషయాలు మాకు చాలా నచ్చాయి, ఇప్పటి వరకు మేము తెలుసుకోలేదు, చాలా సత్య సంగతులు మేము కూడా తెలుసుకొని సంతోషిస్తున్నాం అని తెలియపరుస్తూ వచ్చినటువంటి దైవ సేవకులైన వారికి, విశ్వాసులైన వారందరికీ కూడా ప్రభు పేరిట మా ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్ తరపున అందరికీ నా శుభాలను తెలియపరుస్తున్నా. మరి గత పర్యాయము మొహమ్మదు ప్రవక్త గారు 7 ఆకాశమునకు చేరుకొనుట, యేసుక్రీస్తు వారు కేవలం 2వ ఆకాశము మీదే ఉండుట అనే విషయాన్ని మొహమ్మదు వారి యొక్క జీవిత చరిత్రలో నుండి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఈ దినకాలము ఆ 7 ఆకాశాలలో ఉన్న 7 ప్రవక్తలు కూడా మొహమ్మదు గారికి తల వంచుట. 7 ఆకాశాలలో ఉన్న 7 దైవ ప్రవక్తలు అనగా మొదటి ప్రవక్త ఆదం, అలాగుననే 2వ ఆకాశం మీద ఉన్నది యోహాను యేసుక్రీస్తు, 3వ ఆకాశం మీద ఉన్నటువంటి యోసేపు, 4వ ఆకాశం మీద ఉన్నటువంటి ఇద్రీస్, 5వ ఆకాశం మీద ఉన్నటువంటి అహరోను, 6వ ఆకాశం మీద ఉన్నటువంటి మోషే, 7వ ఆకాశం మీద ఉన్నటువంటి ఇబ్రాహీం అనగా అబ్రాహాం. ఈ 7 ప్రవక్తలు కూడా అంతిమ దైవ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ గారికి తల వంచుట, చివరికి నరక శిక్ష నుండి కూడా తప్పించేది సాక్షాత్తు మొహమ్మద్ ప్రవక్త గారే. యేసుక్రీస్తు వారు కూడా నరక శిక్ష నుండి తప్పించలేరు అనేటువంటి విషయాలు మొహమ్మద్ ప్రవక్త గారు పలికినటువంటి మహితోక్తులు. ఈ వాల్యూమ్ 2 అలాగే వాల్యూమ్ 1 ఈ 2 గ్రంథాలలో కూడా మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర వృత్తాంతము కలదు. ఇందులో నరక శిక్ష నుండి ప్రజలు ఎలాగ తప్పించబడతారు అనేటువంటి విషయంలో మొహమ్మద్ గారు తన అనుచరులకు చెప్పినటువంటి విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. దయచేసి ప్రతిదీ కూడా గ్రంథాల్లో ఉన్న వాటిని తెలియపరచడం జరుగుతుంది కనుక చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. మీరు వింటున్నటువంటి ఈ యొక్క విషయాలను, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా దయచేసి షేర్ చేయండి. వారు కూడా విని సత్యాన్ని గ్రహించటానికి చాలా మంచి అవకాశం కూడా కలుగుద్ది. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనకు చాలా మంది శిష్యులు అనగా మొదట 12 మంది ఆయనకు శిష్యులు, ఆ తర్వాత 70 మంది ఆయనకు శిష్యులు కలరు, ఆ తర్వాత 3000 మంది, ఆ తర్వాత 5000కు పైగా, ఈ విధముగా శిష్యుల సంఖ్య యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి మీద రోజు రోజుకి పెరుగుతూ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే ప్రభు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు, పరలోకానికి వెళుతూ మీరు వెళ్ళి సర్వజనములను నాకు శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది యేసు ప్రభు వారిని అనుసరించేటువంటి భక్తులు, విశ్వాసులు, శిష్యు బృందం కూడా కలదు. అదే పనిలో క్రీస్తు శకం 571లో పుట్టిన మొహమ్మద్ గారు కూడా ఇస్లాం మతాన్ని విస్తరింపచేసే పనిలో ఆయన కూడా చాలా మంది అనుచరులు కలరు, లేక ఆయన శిష్యు బృందం కూడా కలదు. ఆయన శిష్యు బృందము మరి మొహమ్మద్ వారిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి విషయాలనే ఇప్పుడు నేను మీకు తెలియపరచడం జరుగుద్ది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచుడి, ఉచితముగా మీరు పొందితిరి గనుక ఉచితంగానే మీరు ఇవ్వండి అనేటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు తన శిష్యులతో చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు శిష్యులు మరి సర్వలోకానికి నలుమూలలకు వెళ్ళి మరి ప్రభు యొక్క రక్షణ సువార్తను తెలియపరుస్తూ ఉచితంగా పొందుకున్న వారు ఉచితంగా రోగులను స్వస్థపరచటం, దయ్యములను చేత బాధింపబడే వారిని వెళ్ళగొట్టడం, తర్వాత రోగులైన వారిని అనేకులను శుద్ధిపరచటం, చివరికి చనిపోయిన వారిని సైతం కూడా వారు బాగు చేసే సందర్భాలు, చాలా సందర్భాలు యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నాయి.
అదే క్రమంలో మహమ్మదు వారి యొక్క శిష్యులు కూడా మహమ్మదు వారిని అనుసరిస్తూ వారు కూడా కొన్ని అద్భుతాలు చేసేటువంటి పనుల్లో కూడా వారు వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి సందర్భాన్ని తెలియపరుస్తూ మహమ్మదు వారు తన అనుచరులకు పరలోక రాజ్యానికి చేరుకునే పనిలోనూ నరక శిక్ష నుండి తప్పించేది ఎవరనేది తన శిష్యులకు ఏ సందర్భములు చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు తేటతెల్లగా ప్రతిదీ కూడా తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా మహమ్మదు ప్రవక్త గారు పలికినటువంటి మహితోక్తులు వాల్యూమ్ 2 ఈ గ్రంథములో నుండి కొన్ని విషయాలు నేను తెలియపరుస్తున్నాను. అదేంటంటే ఒకానొక సందర్భంలో మహమ్మదు వారి యొక్క శిష్యులు ప్రయాణం చేస్తూ ఒక అరబ్బులు ఉండే తెగ ప్రజల మధ్యకు వారు రావటం జరుగుతుంది. వారు వచ్చి అంటారు కదా, ఆ తెగ పేరు కూడా నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం అనుచరులు కొందరు ప్రయాణమునకే ఒక అరబ్బు తెగ ఉండే ప్రాంతానికి వెళ్ళి విడిది చేశారు. వారు ఆ తెగవారును అరబ్బు సంప్రదాయ ప్రకారంగా తమకు ఆతిథ్యం ఇవ్వవలసిందిగా వారు అడిగారు. కానీ ఆ తెగవారు వారికి ఏ విధమైన ఆతిథ్యం ఇవ్వటానికి నిరాకరించారు. మహమ్మద్ అనుసరులు ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశానికి వచ్చి కొంత ఆకలి కొన్నారు. అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుంటూ అక్కడున్న ప్రజలను అడిగారట, మేము మహాప్రవక్త ముహమ్మద్ గారికి అనుసరులము, ఆయన మాటలు చెప్పటానికి మేము బయలుదేరి వచ్చాము, కాబట్టి మేము చాలా ఆకలితో ఉన్నాం, మాకు ఇక్కడ ఏమైనా మీరు పెట్టండి అని ఆ తెగవారిని అడిగారట. అడిగితే ఆ తెగవారు అన్నారట, మీరెవరో మాకు తెలియదు, మేమెందుకు పెడతాం మీకు భోజనం, మేము భోజనం పెట్టవలసిన అవసరం మాకు లేదు, మిమ్మల్ని చూస్తుంటే మాకు అలాగేం కనబడతలేదు, మీరెవరో మాకు తెలియదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి ఆ గుడెంలో లేక ఆ తెగలో ఉన్న ప్రజలు ఎవరు కూడా వారికి ఆహారం పెట్టలేదు. ఇక ఆహారం పెట్టకపోయేసరికి వారు మౌనంగా ఒక చోటకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు ముహమ్మద్ యొక్క అనుచరులు. అలాగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ గుడెమునకు లేక ఆ ప్రాంతానికి నాయకుడిగా ఉండే ఒక వ్యక్తికి ఏమైందంటే పాము కరవటం జరుగుతుంది. అది పాము అని లేదు, తేలని కూడా రెండు పదాలు ఇక్కడ రాయబడ్డాయి. అది పాము కావచ్చు లేక తేలని కూడా ఇక్కడ రాయబడింది. మొత్తం మీద విషపురుగైనటువంటిది కుట్టడం జరుగుతుంది. అయితే ఆ నాయకుడిని ఏం చేశారంటే కొందరు భుజాల మీద మోసుకొని ఆ ఊరు వాడంతా కూడా తిప్పారు. ఆ యొక్క పరిస్థితి నుండి విడుదల కలగాలని చెప్పేసేసి అనేక చోట్లకు త్రిప్పగా ఎక్కడా కూడా ఆ విష ప్రభావం నుండి అతన్ని తప్పించలేకపోయారు. అప్పుడు ఆ గుడెంలో ఆ ప్రాంతంలో ఉన్న అరబ్బు తెగలు అన్నారు, ఎవరో ఉదయాన్ని కొంతమంది వచ్చి అక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైనా మంత్రపు కట్టేస్తారేమో, వారి దగ్గర తాంత్ర విద్యలు ఏమైనా ఉన్నాయేమో, ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళని సంప్రదించండి అని చెప్పేసి ఎవరు సలహా ఇస్తారు. అప్పుడు ఆ నాయకుడిని మోసుకుంటూ ఈ ముహమ్మదు అనుసరులు ఉంటున్నటువంటి ఆ స్థలానికి రావటం జరుగుతుంది. వచ్చి వారిని అడుగుతారు, అయ్యా ఇతడు మా నాయకుడు, ఈ ప్రాంతానికి ఇతడికి పామే కాటు వేసిందో లేక సర్పమే తేలే కుట్టిందో మాకు తెలియదు, కానీ చికిత్స నిమిత్తం మేము ఊరు వాడ తీసుకొని వెళ్ళాం, కానీ ఇతన్ని ఎవరో కూడా బాగు చేయలేకపోయారు, మీ దగ్గర ఏమైనా మంత్రమో తంత్రమో ఉండవచ్చు అని అన్నారు. మీ దగ్గర ఏమైనా ఉండొచ్చేమో, ఒకవేళ ఉంటే మీరు మంత్రం వేయండి అన్నారు. అప్పుడు వారన్నారట, మేము ఈ వ్యక్తికి మంత్రం ఖచ్చితంగా వేస్తాం, కాకపోతే ఉదయం నుండి మేము మీ ప్రాంతంలో ఉన్న వారిని అన్నం అడిగితే మాకు పెట్టలేదు, భోజనం అడిగాం మేము, కానీ మీ గుడెంలో ఉన్నవారు ఎవరూ కూడా మాకు భోజనం పెట్టలేదు, మంత్రం వేయమంటే ఉచితంగా మేము ఎలాగ మంత్రం వేస్తాము, మాకేమైనా డబ్బులు ఇస్తానంటే, మాకేమైనా ఆహారం పెడతానంటే అప్పుడు మేము మీకు ఈ వ్యక్తికి మేము మంత్రం వేసి మేము బాగు చేస్తాము అని అంటారు ముహమ్మద్ యొక్క అనుచరులైన ఆయన శిష్యులు. అప్పుడు వాళ్ళు అంటారు, మీరు కోరుకునేది ఎంతైనా మేము ఇస్తాము, మొదటి వ్యక్తిని బ్రతికించండి, మీ దగ్గర మంత్ర ప్రయోగం చేసి ఇతని విష ప్రయోగం నుండి విడిపించండి అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏమిస్తారో కూడా అది ముందు చెప్తేనే దాని తగ్గట్టుగా మేము మంత్రం వేస్తాము అంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, కొన్ని మేకలను మేము మీకు కానుకగా ఇస్తాము అంటారు, మేకలను కొన్ని కానుకగా ఇస్తాము అంటారు. అందుకు వారు ఒప్పందం కుదుర్చుకొని, సరే ఎన్ని మేకలు ఇస్తారో కూడా చెప్పండి అన్నప్పుడు ఇన్ని మేకలు ఇస్తాము అని అంటారు. అప్పుడు వెంటనే ఆ ముహమ్మద్ యొక్క అనుసరులు ఏం చేస్తారంటే ఆ గాయమైన చోట వారు ఊదుతూ మంత్రాన్ని వచ్చిస్తారనమాట. ఆ మంత్రాన్ని వల్లించిన కొద్ది సమయానికి మొత్తం మీద ఏదో ఆయన బాగుపడటం, లేచి నడవటం జరుగుతుంది. అలా లేచి నడిచిన తర్వాత వారు ఒప్పందం ప్రకారము కొన్ని మేకలను ముహమ్మద్ యొక్క అనుసరులకు కానుక రూపంలో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఆ మేకలను తీసుకున్న ఆయన శిశు బృందము పంచుకుంటారు. అక్కడ పంచుకుంటున్నప్పుడు ఎవరైతే అవతల వ్యక్తికి మంత్రం వేశాడో, ఈయన శిష్యుల ప్రధాన శిష్యుడుగా ఉన్నాడో, ఆ వ్యక్తి అంటాడు, లేదు మనం పనిచేసుకోవటం కాదు, ఇక్కడ
మన ప్రవక్త దగ్గరకు వెళ్ళి ఆయన ఎన్నెన్ని ఎవరెవరికి ఇస్తారనేది ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి అప్పుడు మనం తీసుకుందాం అని అన్నప్పుడు మొత్తం మీద ఆ మేకలను తోలుకొని మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మొహమ్మద్ గారుతో మాట్లాడుతూ, అయ్యా మేము ఇలాగ పలానా ప్రాంతానికి మేము వెళ్ళాము, అక్కడ ఒక వ్యక్తికి ఇలాగ విషప్రయోగం జరిగింది, అయితే వెంటనే మేము అక్కడ మంత్రప్రయోగం చేసి అతని మీద ఊదాము, వెంటనే ఆ మంత్రప్రయోగానికి అతడు విడుదల పొందాడు, అతడు ఇచ్చినటువంటి కానుకలు ఇవిగో ఈ మేకలు అని చెప్తారు. అప్పుడు మొహమ్మద్ వారు ఏం చేస్తారంటే ఆ మేకలను తన శిష్యులకు పంచుతూ అంటాడు, సరే నా దగ్గర మీరు మంత్రం నేర్చుకున్నారు కదా, మరి మీకు ఇవ్వబడిన ఈ కానుకల్లో నాకేమిస్తారు మీరు అన్నారట మొహమ్మద్ వారు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. నా దగ్గర మీరు మంత్రప్రయోగం నేర్చుకున్నారు కదా, మీరు వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేశారు, మీకు కానుకలు వచ్చి అసలు చెప్పింది నేను కదా, ఇందులో నాకేమిస్తారు మీరు కానుక అన్నారట. వారన్నారు, మహానుభావ ఇవన్నీ నీ వల్లే వచ్చినాయి కాబట్టి మీరు ఎంత తీసుకుంటారో అంతే మీరు తీసుకోనండి, మిగతా ఏమైనా పంచుకోమంటే మేము పంచుకుంటాం అంటారు ఆయన శిష్యులు. అప్పుడు మొహమ్మద్ గారు ఒక చిరునవ్వు నవ్వుతూ ఏమంటాడంటే, ఇందులో కొంత వాటా భాగము నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయండి అన్నాడట. అప్పుడు వెంటనే ఆయన శిష్యులు ఏం చేశారంటే మొహమ్మద్ ప్రవక్త గారికి వెళ్ళవలసిన మేకల యొక్క మాంసం యొక్క వాటా ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది మొహమ్మద్ గారి యొక్క జీవిత కాలంలో జరిగిన ఒక వృత్తాంతం. ఇందులో ఒక 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, యేసు శిష్యులు ఉచితంగా చేశారు, ఉచితంగానే అందించారు, ఉచితంగా పొందారు, ఉచితంగానే వారు అందించారు. ఎవరి దగ్గర అనా పైసా ఆశించటం కానీ, ఇతరుల దగ్గరికి వెళ్ళి మాకు ఆకలితో ఉన్నాం మేము, మీరు నాకు అన్నం పెట్టండి అని ఎవరి దగ్గర వారు ఆర్జించిన సందర్భాలు లేవు. ఇంకా వారు ఆకలి కొని ఉంటే యేసు ప్రభు వారి రాళ్లను వట్టి 2 చేపలను 5 రొట్టెలు 2 చిన్ని చేపలను వేల కొరల ప్రజలకు ఆహారం పెడుతూ మిగిలినవి తన శిష్యులను తినమని కూడా ప్రభువారు చెప్పారు. ఇలాంటి కొన్ని సందర్భాలలో యేసు ప్రభు శిష్యులు ఉచితంగా వెళ్ళి ఉచితంగానే పొంది ఇచ్చారు తప్ప ఎవరి దగ్గర అనా పైసా ఆశించిన సందర్భం లేదు. 2, యేసు ప్రభు శిష్యుల దగ్గర మంత్రాలు వేసేటువంటి పరిస్థితి అయితే వాళ్ళ దగ్గర అంతకన్నా కూడా లేదు. కానీ ఇక్కడ మొహమ్మద్ అనుసరుల దగ్గర ఏముందంటే ఆయన శిష్యుల దగ్గర మంత్ర ప్రయోగాలు చేసేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, 57వ అధ్యాయం అంటాడు, మంత్రప్రయోగపు కొడుకుల్లారా అన్న మాట దేవుడు వాడేశాడు. మంత్రాలు వేయటం అనేటువంటిది ఎవరికి చెల్లిందంటే ఆ అరబ్ యొక్క ఈజిప్టు తెగవారికి, తర్వాత బబులోను వాళ్ళకి, వీళ్ళు మంత్రప్రయోగులు. మంత్రాలు వల్లించటం అనేటువంటిది వాళ్ళకి చెల్లింది తప్ప నిజదైవ ప్రవక్తలు ఎప్పుడు కూడా యెహోవా నామం పేరిట మంత్రాలు ప్రయోగం చేయటం అనేటువంటిది ఏ ప్రవక్త జీవితంలో కూడా లేదు. కానీ ఇక్కడ మొహమ్మద్ గారి జీవిత విషయానికి వస్తే ఆయన మంత్రాలు తన శిష్యులకు నేర్పగా శిష్యులు వెళ్ళి మంత్రాలను వల్లించేవారని చెప్పి క్లియర్గా ఇందులో వ్రాయబడ్డాయి. తర్వాత వచ్చినప్పుడు వారు మేక మాంసం లేక ఆ మేకలను ఆహారంగా తెస్తే మొహమ్మద్ వారు అన్నారట, నేను మీకు మంత్రం నేర్పించాను కనుక నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయండి అన్నప్పుడు ఆయనకి రావాల్సిన ఆ వాటా ఆయనకి ఇవ్వటం జరుగుద్ది. ఆయనకు ఇవ్వబడినటువంటి మేక మాంసం యొక్క వాటా ఆయనకి ఎలాంటి మాంసం ఇష్టమో ఆయన గ్రంథంలోని మాట వ్రాయబడింది. ఎదర ముందు కాళ్ళు యొక్క మాంసం అంటే ఆయనకి చాలా ఇష్టం అట. మేక మాంసం యొక్క ఎదుటి కాళ్ళు అంటే ఎదురుగా ఉన్నటువంటి కాళ్ళు మాత్రమే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పేసేసి ఆయన యొక్క గ్రంథంలో ఇక్కడ వ్రాయబడినది. సరే, ఆయనకు మాంసం పెట్టడం జరుగుద్ది. ఇప్పుడు మొహమ్మద్ గారు ఏం చేస్తారంటే ఒక పళ్ళెం నిండా మాంసాహారాన్ని పెట్టుకొని ఆయన భుజిస్తూ ఉంటాడు. ఆయన శిష్యులు ఆ ప్రక్కనే కూర్చొని ఉంటారు. ఆయన పళ్ళెము నిండా ఇక్కడ రాయబడింది, ఆయన పళ్ళెము నిండా ఆహారం పెట్టుకొని కానుకగా తీసుకురాబడిన ఆ ఆహారమును పళ్ళెము నిండా పెట్టుకొని మొహమ్మద్ గారు కూర్చుండి ఆయన మాంసమును భుజించుచూ ఉండేది. అలాగా ఆయనకు ముందు కాళ్ళు మాంసం అంటే చాలా ఇష్టము కాబట్టి ఆయనకి ముందు కాళ్ళు యొక్క మాంసం తీసుకురావటం జరుగుద్ది. ఆయన మాంసం తింటూ 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 తన శిష్యులను చూసి ఇలా అన్నారు. ఏమన్నారో తెలుసా? ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ప్రళయ దినాన నేను యావత్తు మానవ ప్రజలకు నాయకుడుగా కాబోతున్నాను అన్నాడు. ఏ సందర్భంలో అంటే పళ్ళెం నిండా మాంసం పెట్టుకొని చక్కగా ఆయన మాంసం తింటూ తన ప్రక్కన ఉన్న వారితో చెప్తున్న మాట ఏమిటంటే, ప్రళయ దినాన మానవ ప్రజలందరికీ కూడా నేను ఒక నాయకుడిని కాబోతున్నాను, ఆ సంగతి మీకేమైనా తెలుసా అని తన చేతి కింద ఉన్న శిష్యుల్ని అడిగాడట ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారట, మహానుభావా నువ్వు నాయకుడువో ఏంటో మరి మాకేం తెలుసు, నువ్వు ఎలాగ ప్రపంచ మానవాళికి నాయకుడు అవుతావో మాకేం తెలుసయ్యా అన్నారట. అప్పుడు
ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అది ఎలా జరుగుతుందో నేను ఇప్పుడే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రళయ దినమున అనగా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే మానవ జాతి ప్రజలందరూ కూడా ఒకే ఒక మైదానంలో సమీకరించబడతారు. ఒకే ఒక మైదానానికి అందరూ కూడా తీసుకురాబడతారు. ఆ మైదానము చదునుగా ఉండటం వల్ల పిలిచేవాడి యొక్క పిలుపు అందరూ వినగలుగుతారు. అలాగే చూచేవాడిని అందరూ కూడా సమానంగా చూడగలుగుతారు. ఆ దినమున సూర్యుడు భూమికి అతి దగ్గర కంట వస్తాడు. దాంతో ఒకవైపు తీక్షణమైన ఎండ, ఆ ఒక్కపోత వల్ల, మరోవైపు ఇసుక వేస్తే రాలేనంత అత్యధికమైన జనాభా కారణంగా మానవులు తీవ్రమైన ఆందోళనతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితిని చాలా దుర్భరంగా ఉంటుంది అన్నాడు. ఏంటంటే విషయము, ప్రళయ దినానట మానవులందరూ ఒక మైదానంలోకి వచ్చి నిలబడతారట. మైదానంలోకి వచ్చి నిలబడి ఈయన ఒక్కడు మాత్రమే ఒక సింహాసనం మీద ఆసీనుడిగా ఈయన కూర్చుంటాడట. అప్పుడు మానవ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులతోనూ, సూర్యుడు చాలా దగ్గర కంట వస్తాడట, సూర్యుడు భూమికి దగ్గరగా, మనుషులు చాలా మాడిపోయేంత పరిస్థితి అట. ఇప్పుడు అక్కడ జడ్జిమెంట్ అనగా తీర్పు జరుగుద్ది. ఈ తీర్పు అవడం వెంటనే నరక శిక్షకు వెళ్ళేవారు నరకానికి వెళ్ళిపోతారన్నమాట. అలాంటి పరిస్థితి అక్కడ రాబోతుంది. దానికి ముందు సూర్యునికి ఎండ వల్ల, చాలా తీక్షణమైన వేడి వల్ల వారు ఎటు తోచలేని పరిస్థితుల్లో ఉంటూ అక్కడ ఉన్న కోటాను కోట్ల ప్రజలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అంటారట, ఇక్కడ మనం చాలా ఈ యొక్క యాతనకి ఇంత మనం మలమల మాడిపోతున్న సూర్యుని ఎండకు ఇంకొద్ది క్షణాలైన తర్వాత, తీర్పు అయిన తర్వాత మనకు శాశ్వతమైన నరకం ఎవరికి వస్తుందో, ఎవరికి స్వర్గం వస్తుందో తెలియదు కదా. మరి నరకం అనేది ఇంతకంటే ఘోరంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఉన్న ఈ బాధ నుండి మనం తప్పించబడినట్లు మన పక్షంగా సిఫారా చేయటానికి, మన పక్షంగా అల్లాహును వేడుకోవటానికి మన మధ్య ఎవరున్నారు, మన పక్షంగా అల్లాహకి విజ్ఞాపన చేసేవారు ఎవరున్నారు అని చెప్పేసి అనుకుంటూ, మానవ జాతి అందరికి మూల పురుషుడు ఆది తండ్రి ఆదాము కదా, మనందరం వెళ్ళి ఆదాము గారితో మన బాధ పంచుకుందాము అని చెప్పేసేసి ఈ మైదానములో ఇక తీర్పుకు వెళ్ళబోయి నరక శిక్షలోకి పడబోతున్న ఈ మానవ ప్రజలందరూ ఆదాం దగ్గరికి వెళతారట. ఇక్కడ రాయబడింది, ఆదాం దగ్గరికి వెళ్ళి, ఓ ఆదామా, మీరు మానవ జాతికి ఆది పురుషుడు మూల పురుషుడు కదా, మీ నుండి మానవ జాతి మేమందరం పుట్టుకొచ్చాం కదా, ఇంత వేడిమికే మేము తట్టుకోలేంది, ఇక నరక శిక్ష నుండి మేము ఎలా తప్పించబడగలుగుతాము? కావున మా పక్షంగా మీరు అల్లాహుకు సిఫారా చేయరా, ఈ శిక్ష నుండి మమ్మల్ని తప్పించమని మీరు కోరుకోనరా అని అంటారట ఆదాముని. అప్పుడు ఆదాం చెప్తున్న మాట ఏమిటంటే, అప్పుడు ఆదాము అలా అంటారన్నమాట, ఈరోజు నా ప్రభు ఇది వరకు ఎన్నడూ లేనంత ఉగ్రుడుగా ఉన్నాడు. ఆదాం చెప్తున్నాడు. అందుకు ఆదాం, ఈరోజు నా ప్రభు ఇది వరకు ఎన్నడూ లేనంత ఉగ్రుడుగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఎన్నడూ ఇంతటి ఉగ్రుడైపోతాడో ఏంటో నాకు తెలదు. అదియుగాక నా వల్ల ఒక పెద్ద పొరపాటే జరిగింది. అదేమిటంటే, ఆయన నన్ను ఒక ప్రత్యేకపరిచిన ఒక వృక్షం దగ్గరికి వెళ్ళవద్దు అని కూడా చెప్పాడు. కానీ నేను ఆజ్ఞను పాటించలేకపోయాను. నేను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల కూడా నేను ఆందోళన పడుతున్నాను. నాకు కూడా ఎలాంటి శిక్ష పడబోతుందో నాకు కూడా తెలీదు. అందువల్ల మీరు మరొక దగ్గరకు వెళ్ళండి. నేనైతే అల్లా దగ్గరకు వెళ్ళి మీ పక్షంగా వేడుకోలేను. వీలైతే మీరు హజరత్ నూహు అలైహి వసల్లాము యొద్దకు వెళితే ఆయన దృష్టిలో మీరు పడండి. నూహు ప్రవక్త అల్లాహుకు చాలా దగ్గర కావాల్సిన వాడు అంటాడట ఆదాం. ఇప్పుడు ఆదాము దగ్గర వేడుకోవలసిన ఈ ప్రజలందరినీ ఆదాం అన్నాడు, నా వల్ల కాదు, అల్లాహకు నేను సిఫారా చేయలేను మీ పక్షంగా, మీరు నూహు ప్రవక్త దగ్గరికి వెళ్ళండి అని అంటేనట. ఇప్పుడు నూహు అనగా బైబిల్ ప్రకారంగా నోవాహు, వాడని తయారు చేశాడు కదా అతడు. ఈ నూహు ప్రవక్త దగ్గరకు వెళ్ళి వారందరూ కూడా అంటారట, ఏమని అంటారంటే, దగ్గరకు వెళ్ళి, నూహు, మీరు యావత్తు ప్రపంచంలో మొట్టమొదటి దైవ సందేశార్హులు, దేవుడు మీకు కృతజ్ఞుడైన దాసుడు అని కూడా మీకు బిరుదునిచ్చారు. అందువల్ల మీరు దయచేసి దేవుని సన్నిధిలో మా గురించి కాస్త సిఫారాను చేయండి. మేము ఎలాంటి ఆపదలో పడిపోయేమో చూస్తున్నారు కదా అని అంటారు. అందుకు హజరత్ నూహు అలైహి వసల్లం, ఈ రోజు నా ప్రభువు ఇది వరకు ఎన్నడూ లేనంత ఉగ్రుడుగా కూడా ఉండటం నేను చూస్తున్నాను. ఇక ముందు కూడా ఈయన ఇలాగే ఉగ్రుడుగా ఉండిపోతాడేమో కూడా, అది కూడా నాకు తెలియదు. అదే కాక నేను కూడా ఒక పొరపాటు చేయటం కూడా జరిగింది. అదేమిటంటే, నా జాతి ప్రజలను తొందరపడి నేను శపించాను.
నా జాతి ప్రజలను తొందరపడి నేను శపించాను. తత్ఫలితంగా వారందరూ కూడా సర్వనాశనము అయిపోయారు. ఏది ఏమైనప్పటికీ నేనెప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల నేనైతే ఇప్పుడు నా పరిస్థితి పట్ల నేను కూడా ఆందోళన చెందుతూ ఉన్నాను. అందువల్ల మీరు నా దగ్గర కాకుండా మీరు హజరత్ ఇబ్రాహీం అలైహి వసల్లాం దగ్గరకు వెళ్ళండి. నేనైతే దేవుని దగ్గర నుండి మిమ్మలను తప్పించలేను అంటాడు నూహు ప్రవక్త. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళతారు అని అంటే ఇబ్రాహీం ప్రవక్త దగ్గరికి వెళతారు. ఈ ఇబ్రాహీం ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే, జనం అక్కడి నుంచి ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి, ఇబ్రాహీం మీరు దేవుని ప్రవక్త, యావత్ ప్రపంచంలోనే దేవునికి ప్రాణ స్నేహితులు కూడా మీరు, కనుక మీరు దయచేసి మా గురించి దేవునికి సిఫారా చేయండి. చూస్తున్నారు కదా మా స్థితి, మేము ఎలాగ ఆపదలో చిక్కుకున్నామో అని అంటారు. ఇది విని హజరత్ ఇబ్రాహీం అలైహి వస్సలాం, ఈరోజు నా ప్రభువు ఇది వరకు ఎన్నడూ లేనంత ఉగ్రుడైపోయి ఉన్నాడు. ఇక ముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడైపోయాడు నేను చూడలేదు. ఇదిగాక నా వల్ల కూడా ఒక పొరపాటు జరిగిపోయింది. అదేమిటంటే నేను 3 సందర్భాల్లో అబద్ధమాడాను అని చెప్పుచు ఇబ్రాహీం గారు అంటారట, నాకంటే గొప్పవాడు మరొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే హజరత్ మూసా అలైహి వస్సలాం. కాబట్టి నన్ను వేడుకున్నంత మాత్రాన నేను అల్లా దగ్గర సిఫారా చేయలేను. ఎందుకంటే నాలో కూడా 3 అబద్ధాలు ఉన్నాయి. మీరు వెళ్ళి మోషే ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. మోషే ప్రవక్త గారు అల్లా దగ్గరికి వెళ్ళి మీ పక్షంగా సిఫారా చేస్తారు అంటాడు. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఎక్కడ అంటారంటే మోషే గారి దగ్గరికి వస్తారు. దాంతో జనం అక్కడి నుంచి హజరత్ మూసా అలైహి వస్సలాం దగ్గరికి వెళ్ళి, మూసా మీరు దేవుని సందేశ అర్హులు, దేవుడు మీతో ప్రత్యేకంగా సంభాషించి మిమ్మల్ని ప్రత్యేక ప్రవక్తగా నియమించుకుని ఉన్నాడు. పైగా ఆయన మీకు యావత్ మానవుల్లో కల్లా అత్యధిక గౌరవ సంపన్నతలు కూడా ప్రసాదించారు. అందువల్ల మీరు దయచేసి మా గురించి దేవునికి సిఫారా చేయండి. మా పరిస్థితిని చూడండి, మేము ఎలాంటి ఆపదలో పడి సతమవుతున్నామో అని అంటారు. అందుకు హజరత్ మూసా అలైహి వస్సలాం ఈ మాటలు విని, ఈ రోజు నా ప్రభు ఇది వరకు ఎన్నడూ లేనంత ఉగ్రుడైపోయి ఉన్నాడు, ఇక ముందు ఎన్నడూ ఎంత ఉగ్రుడైపోయాడో ఇది కూడా మాకు తెలియదు. కాబట్టి నా వల్ల ఒక పొరపాటు జరిగింది. నాకు ఎలాంటి ఆజ్ఞ లభించకపోయినా నేను ఒక వ్యక్తిని తొందరపడి హతమార్చాను. మోషే ప్రవక్త చెప్తున్నాడు, నేను కూడా మీ పక్షంగా వేడుకోలేను, ఎందుకంటే నాలో కూడా ఒక పొరపాటు జరిగింది నేను చేసింది. అదేంటంటే తొందరపడి నేను ఒక మనుషుని చంపేశాను. దీని కారణంగా నేను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందో కూడా నాకే తెలియలేని పరిస్థితిలో నేనున్నాను. అందుకు నేను కూడా ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొక దగ్గరకు వెళ్ళండి, అనగా హజరత్ ఈసా అలైహి వస్సలాం అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు మీరు వెళ్ళండి. యేసుక్రీస్తు వారు మిమ్మలను నరక శిక్ష నుండి తప్పిస్తాడేమో, మీరు వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గరికి సిఫారా చేసుకుంటే యేసుక్రీస్తు వారు వెళ్ళి అంటారు. ఇప్పుడు ప్రజలందరూ కలిసి వచ్చి హజరత్ ఈసా అలైహి వస్సలాం దగ్గరకు వెళ్తారు. ఈసా ప్రవక్త, మీరు దేవుని ప్రవక్త కదా, దైవ వచనం కూడా అంటే దైవ వచనం వాక్యమై ఉన్నారు కదా, దేవుడు దాన్ని హజరత్ మరియం అలైహి వస్సలాములో వదిలివేశారు కదా, మీరు దేవుని ఆత్మగా కూడా ప్రసిద్ధి చెందినవారు కదా, మీరు శిశు దశలో ఉండగానే అనగా తల్లి ఒడిలో నుండే జనముతో మాట్లాడారు కదా, కనుక మీరు దయచేసి మా గురించి కాస్త దేవుని దగ్గర సిఫారా చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేము ఎలాగా ఆపదలో పడిపోయి ఉన్నామో అని అంటారు ఈసా ప్రవక్త దగ్గర ప్రజలు. దీనికి హజరత్ ఈసా అలైహి వస్సలాం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానమిస్తూ, సోదరులారా, ఈరోజు నా ప్రభువు ఇది వరకు ఎన్నడూ లేనంత ఉగ్రుడైపోయి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భములో నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను సిఫారా చేయలేను అనేసి ఈసా ప్రవక్త గారు, నేను దేవుని యొద్ద సిఫారా చేయలేను, కానీ నాకంటే గొప్ప వ్యక్తి మరొక అంతిమ దైవ ప్రవక్త ఉన్నారు, వారి దగ్గరికి వెళితే ఆ మహాప్రవక్త గారే మీ పక్షంగా దేవునికి సిఫారా చేయగలుగుతారు అని ఈసా ప్రవక్త చెప్పగా, అప్పుడు ఆ ఈసా ప్రవక్త చెప్తారు, అంతిమ దైవ ప్రవక్త, దేవునికి అతి సన్నిహితుడైన వాడు,
మొహమ్మద్ సల్లల్లాహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త గారే. ఆయన దగ్గరికి వెళితే ఆయనకు దేవునికి అతి ప్రియమైన వారు వారే సరాసరి దేవుని సింహాసనం దగ్గరికి చేరుకోగలుగుతారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సిఫారా అడగండి అంటారు. అలా అంటూ అనగానే అంతటి వారు ఆ మాటలను విని అచ్చటి నుండి మొహమ్మదు వారి దగ్గరికి వస్తారట అండి. ఈ మాటలు విని జనం నిరాశతో అక్కడి నుండి బయలుదేరి మొహమ్మదు సల్లల్లాహి వసల్లం దగ్గరికి, అంటే నా దగ్గరకు వస్తారు. అప్పుడు మొహమ్మద్ అనబడిన నేను నా దగ్గరకు వస్తారు. అప్పుడు ప్రజలు, మహమ్మదు మీరు దేవుని ప్రవక్త, దైవ ప్రవక్తలందరిలో కల్లా కట్టకడపటి చివరి దైవ ప్రవక్త. దేవుడు మీ వెనుకటి ముందటి అన్ని పాపాలను క్షమించాడు కనుక దయచేసి మీరు మా గురించి దేవుని దగ్గర సిఫారా చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేము ఎలా ఆపదలో చిక్కుకొని ఉన్నామో, ఎలాంటి సతమతలం అవుతూ ఉన్నామో అని వారు నన్ను అడుగుతారు. అప్పుడు నేను బయలుదేరి, అండ్ ఈ మాటలన్నీ మొహమ్మద్ గారు ఎప్పుడు చెప్తున్నారంటే కంచం నిండా మాంసం పెట్టుకొని చక్కగా మాంసం తింటూ ఆహారం తింటూ శిష్యులతో చెప్తున్నారు. ఏమనంటే ప్రళయ దినాన నేను అందరికీ నాయకుడిని అవుతాను. ఏం జరుగుద్దంటే ఒక పెద్ద మైదానం ఉంటుంది. ఆ పెద్ద మైదానంలో ప్రజలందరూ వచ్చి నిలబడతారు. అప్పుడు మైదానం సమానంగా ఉండటం వల్ల చివరిలో ఉన్న మనిషి ఆఖరిలో ఉన్నవాడు కూడా కనబడతాడు. ఆఖరిలో ఉన్న మనిషి మాట్లాడితే చివరిలో ఉన్నవాడు కూడా మొదట్లో ఉన్నవాడు కూడా వింటాడు. అప్పుడు సూర్యుడు భూమికి దగ్గరగా రావటాన్ని బట్టి ప్రజలు మాడిపోతుంటారు. అదీగాక దాని తర్వాత తీర్పు అయిన తర్వాత నరక శిక్షణ అనేది ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పుడు ప్రజలు అంటారు, ఈ సూర్యుడు ఎండకే మనం తట్టుకోలేంది, కొద్ది క్షణాల్లో మనలో ఎవరు నరకానికి వెళ్ళిపోబోతున్నారో మనకు తెలియదు కదా. ఆ నరక శిక్ష నుండి తప్పించడానికి మన పక్షంగా వేడుకోగలిగిన వారు ఎవరున్నారు అని వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా అసలు మనందరికీ మూల పురుషుడు ఆదాము గారు కదా, ఆదాము గారి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుందామని చెప్పి ప్రజలందరూ ఆదాము గారి దగ్గరికి వస్తారని ఇక్కడ మొహమ్మదు కంచంలో శుభ్రంగా మేక మాంసాన్ని ఆహారం పెట్టుకొని తింటూ తనతో ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. ప్రళయ దినాన నేను ఒక నాయకుడిని అయిపోతాను. ప్రజలందరూ మైదానంలోకి వస్తారు. ప్రజలు ఆదాం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆదాం అంటాడు, నాలో పెద్ద పొరపాట్లు ఉన్నాయి, నేను అల్లా దగ్గర సిఫారా చేయలేను, మీరు వెళ్ళి నూహుని అడగండి అంటారు. అప్పుడు నోవాహు దగ్గరికి వెళితే నోవాహు అంటాడు, నా వల్ల కాదు, మీరు అబ్రాహం దగ్గరికి వెళ్ళండి అంటారు. అబ్రాహం దగ్గరికి వెళితే అబ్రాహం ఏమో నా వల్ల కూడా కాదు, మీరు వెళ్ళి మోషే ప్రవక్త గారిని అడగండి అంటాడు. మోషే ప్రవక్త గారి దగ్గరికి వెళ్తే మోషే ప్రవక్త గారు నా వల్ల కాదు, నేను మిమ్మల్ని తప్పించలేను, మీరు వెళ్ళి ఈసా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళిపోండి అంటారు. అప్పుడు ఈసా ప్రవక్త గారి దగ్గరికి వెళ్తే ఈసా ప్రవక్త గారు నా వల్ల కూడా కాదు, నేను కూడా అల్లా దగ్గర మీ పక్షంగా సిఫారా చేయలేను. అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తుంటారు ఎప్పుడు కూడా, ఆయన ప్రీతి పాత్రులు అని చెప్పేసట యేసుక్రీస్తు వారు మొహమ్మదును గురించి సాక్ష్యం ఇస్తూ ఆ తీర్పు జరగవలసిన సందర్భంలో మైదానంలో ఉన్న కోట్ల కొలది ప్రజలకు మొహమ్మదు దగ్గరికి వెళ్ళి మీరు సిఫారా అడిగితే మొహమ్మదు వారు వెళ్ళి అల్లా దగ్గర సిఫారా కోరుకుంటారు అని యేసుక్రీస్తు వారు చెప్తారట అండి. ఇప్పుడు ప్రజలందరూ ఆఖరికి దైవ ప్రవక్త మొహమ్మద్ దగ్గరికి వస్తారట. వచ్చినప్పుడు మొహమ్మదు మీ వెనుకటి ముందట అన్ని పాపాలు అల్లా క్షమించి చివరికి అంతిమ దైవ ప్రవక్త మీరే గనుక ఎలాగైనా మీరు మా పాపాల పక్షంగా అల్లా దగ్గర సిఫారా చేయండి అంటే ఇప్పుడు అల్లా దగ్గరకు మొహమ్మదు వారి సింహాసనం దగ్గరికి వెళ్తారట. అప్పుడు నేను బయలుదేరి దైవ సింహాసనం దగ్గరకు చేరుకుంటాను. అక్కడ నా ప్రభు ముంద సాష్టాంగ పడతాను. అప్పుడు దేవుడు స్తోత్రం కోసం కొన్ని విశేష వచనాలు నా మనసులో నాటుతాడు. ఇలాంటి స్తోత్ర వచనాలు ఇది వరకు ఎన్నడూ ఎవ్వరికీ నేర్పి ఉండడు. అలాంటి స్తోత్రాలు నా మనసులో నుండి సింహాసనం దగ్గర నేను పలుకుతుంటాను. ఆ తర్వాత దేవుడు నన్ను సంబోధిస్తూ, మొహమ్మదు తల పైకెత్తి నువ్వు పైకి చూడుము, నీవు అడగదలుచుకున్నది ఏమిటో అడుగుము, నీ కోరిక తీరుస్తాను, ఏదైనా సిఫారా చేయాలనుకుంటే చెయ్యి, నేను నీ సిఫారాను ఆమోదిస్తాను అని అంటాడు. సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతారట. ఈయన వెళ్ళి అడిగడంతో దేవుడు మొహమ్మదు నీ తలపైకి ఎత్తు, నువ్వేం అడగాలనుకుంటున్నావు, వచ్చావు నా దగ్గరికి, నువ్వేం అడగాలనుకుంటున్నావు అడిగేసే, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను తలపైకి ఎత్తి, ప్రభు నా అనుచర సమాజం, దేవా నా అనుచర ప్రజల సమాజం యొక్క పాపాలను మన్నించు ప్రభు,
నా అనుచర సమాజాన్ని నరకము నుండి నువ్వు కాపాడు అని నేను అంటాను. దానికి దేవుడు, మహమ్మదు వెళ్ళు, నీవు వెళ్ళి నీ అనుచర సమాజములోని న్యాయ విచారణ పరిధిని నుంచి మినహాయింపు ఇవ్వబడినది అని వారితో చెప్పు. నీవు వెళ్ళి వారందరినీ తీసుకొని కుడివైపు ద్వారము గుండా స్వర్గం లోపలికి పంపించుకో. వారు ఇతర ద్వారముల గుండా కూడా రాకపోకలు ఒకవేళ నిర్బంధంగా ఉన్నప్పటికీ నేను చెప్పినట్లుగా వారిని కుడివైపు మార్గము గుండా స్వర్గములోకి తీసుకొని వెళ్ళిపో. తర్వాత దైవ ప్రవక్త ప్రమాణం చేస్తూ, నా ప్రాణం ఎవరి ఆధీనములో ఉందో ఆ మహోన్నతుని శక్తి సాక్షిగా నేనే ఆ దినాన వారిని నరక శిక్ష నుండి తప్పిస్తాను అన్నాడు. ఏమండి, ఇక్కడ తెలుసుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. నెంబర్ 1, ప్రవక్తలందరూ కూడా అన్నారట, మహమ్మదు నా వల్ల కాదు, నాలో పొరపాటు ఉంది, నాలో పొరపాటు ఉంది, నాలో పొరపాటు ఉందట. మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, మహమ్మద్ గారు, సహోదరులారు, ఈరోజు ఈసా ప్రవక్త, హజరత్ ఈసా ప్రవక్త సమాధానం ఇస్తూ, సోదరులారా, ఈరోజు నా ప్రభువు దీనికి ఇదివరకు ఎన్నడూ లేనంత ఉగ్రుడై ఉన్నాడు, ఇక ముందు ఎప్పుడు ఇంత ఉగ్రుడైపోయాడు అని అంటాడు హజరత్ ఈసా అలైహిస్సలాం. అయితే తాను ఏదైనా తప్పు చేసినట్లు ఇక్కడ ఎలాంటి ప్రస్తావన కూడా ఆయన చేయలేదు. ఇంతకు ముందున్న ప్రవక్తలందరూ కూడా ఆదాము, నోవాహు, అబ్రహాము, మోషే, వీళ్ళందరూ మాలో పొరపాట్లు ఉన్నాయి అన్నారట. ఇక్కడ మొహమ్మద్ వారు స్వయంగా చెప్తున్నారు ఏమిటంటే, ఈసా ప్రవక్త ఏదైనా తాను ఒక పొరపాటు ఉన్నదన్నట్లయితే చెప్పలేదట. కానీ నేను కూడా సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి నేను అర్హుడును కాను, అలాగని చెప్పి నాలో పొరపాటు ఉందని నేను చెప్పట్లేదు, నాలో ఏ తప్పిదం కూడా లేదు, కానీ నేను కూడా వెళ్ళలేను. మీరు వెళ్ళాలంటే మొహమ్మద్ గారి దగ్గరికి వెళితే ఆయన మాత్రమే అల్లా సింహాసనం దగ్గరికి వెళ్ళి మీ పక్షంగా సిఫారా చేస్తారు అని అన్నప్పుడు ప్రజలందరూ మొహమ్మద్ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు మొహమ్మద్ వారట అల్లాహ్ ఉన్న సింహాసనం దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర వేడుకుంటాడట. అప్పుడు అల్లా అంటాడట, దేవుడు, మొహమ్మదు నీ తలపైకెత్తు, ఏమైనా సిఫారా అడగడానికి వచ్చావా, ఏమైనా కోరిక కోరుతున్నావా, ఏమిటి నీ కోరిక అని అంటే అప్పుడు ఆయన అన్నారట, నా అనుచర సమాజము నరక శిక్ష నుండి నువ్వు తప్పించారంటే దాందేముంది, నీ అనుచర సమాజం అందరికీ నేను స్వర్గాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను, కుడి ద్వారము గుండా వారందరినీ స్వర్గానికి నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు అనేసి అల్లా వారు మొహమ్మద్ వారితో చెప్పేశారటండి. ఏమంటే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కంటే మొహమ్మద్ గారు ఏ విషయంలో పరిశుద్ధుడో ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెంబర్ 1, బైబుల్ ప్రకారంగా అసలు దేవుడు ఎవరి సిఫారా అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని అంటే, యోహాను సువార్త 9:31 మనం గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 9:31 నిశ్చయముగా దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుమో. ఒకవేళ ఎవడైనా దైవ భక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఇక్కడ మొహమ్మద్ వారి మనవినట అల్లా అంగీకరించేశాడటండి. ఏమండి, ఇప్పుడు మొహమ్మద్ వారు మనవిని అల్లా అంగీకరించాలి అని అంటే మొహమ్మద్ వారు ఏమై ఉండాలో తెలుసా? పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది. దేవుడు ఎవరి మొర ఆలకించడు, ఎవరి మొర ఆలకిస్తాడు అంటే పాపుల మనవి ఆలకించడు. మరో మాట చూద్దాం తౌరాతులో నుండి. అంటే తౌరాత్ అంటే పాత నిబంధన, కీర్తన 66:18 నా హృదయములో నేను ఒకవేళ పాపము ఉంచుకొని ఎడల దేవుడు నా మనవిని అంతే. అంటే హృదయములోనూ పాపమున్నప్పుడు దేవుడు వాని మనవి ఏం చేయడటండి? అంగీకరించాడు. మరి ఇప్పుడు యేసు పరిశుద్ధుడా, మొహమ్మద్ పరిశుద్ధుడా? యేసు హృదయంలో పాపముందా, మొహమ్మద్ వారి హృదయంలో పాపముందా? యేసు వారి నడవడికలో పాపం ఉందా, మొహమ్మద్ వారి యొక్క నడవడిక అడుగుజాడల్లో పాపం ఉన్నదా అంటే క్లియర్గా తెలిసిపోతుంది. యేసు వారిలో ఏ పాపము లేదు. ఇక్కడ అంతకు ముందు చెప్పిన 4 ప్రవక్తలు, ఆదాము, నోవాహు, అబ్రహాము,
అలాగే మోషే వీళ్ళందరూ అన్నారట, మాలో పొరపాటు మాలో తప్పిదాలు ఉన్నాయి, మేము అల్లా దగ్గర మీ పక్షంగా సిఫారసు చేయము, యేసు దగ్గరికి వెళ్ళండి అని మోషే చెప్పాడు. ఇప్పుడు యేసు దగ్గరికి వస్తే యేసు అన్నాడట, నేను కూడా అల్లా దగ్గర సిఫారసు చేయను, అలాగని చెప్పి నాలో పొరపాటు ఉందని కూడా నేనేం చెప్పట్లేదు అన్నాడు. అంటే ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు దేవుడి దగ్గర సిఫారసు చేయడానికి సరిపోరండి? యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని పరిశుద్ధుడుగా ఉన్న దేవుని కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు సృష్టికర్తని దేవుని యొద్ద సిఫారసు చేయటానికి సరిపోరా? మరి ముహమ్మదు వారు వెనకటి ముందటి అన్ని పాపాలతో ఉన్న ఈయన సిఫారసు చేస్తే అల్లా ఎలా అంగీకరించారు? దీన్ని బట్టి ఆలోచిస్తే ఇది కేవలం ముహమ్మదు వారు తనకు తాను ప్రజల ఎదుట తాను గొప్ప వ్యక్తిని అని అనిపించుకోవటానికే పలికిన మాటలుగానే కనబడుతున్నాయి. ఒకవేళ ఈ మాటలను బట్టి ఏ ముస్లిం సహోదరులైనా, ఇదిగో ముహమ్మద్ గారి యొక్క మహితోక్తులు ముహమ్మదు వారు చెప్పారు స్వయంగా, ఏమనంటే 7 ఆకాశాల్లో ఉన్న 7 ప్రవక్తలు కూడా అంతిమ దినాన ముహమ్మద్ గారి దగ్గర తల వంచుతారు. ఎందుకంటే ఆదాం గారు కూడా మోక్షానికి ప్రజలను తీసుకెళ్ళడానికి ఆయన సరిపోడు. అలాగే మోషే, ఇబ్రాహీం, దావీదు మొదలు ఏ ప్రవక్త, ఆఖరికి యేసువారు కూడా అల్లా దగ్గరికి వెళ్ళి సరాసరి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని లేక ఆయన దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి అడగటానికి యేసుక్రీస్తు వారు కూడా సరిపోరు. చివరికి సరిపోయిన వారు ఎవరంటే ముహమ్మదు ప్రవక్త గారే అని ఒకవేళ ముస్లిం సహోదరులు ఇందులో ఉన్న ఈ మహితోక్తులు ముహమ్మద్ వారు పలికిన ఈ మాటలను పట్టుకొని ఇదిగో ముహమ్మద్ వారు చెప్పారు, దీన్ని మేము నమ్ముచున్నాము అని అనవచ్చు. మరి ఇక్కడ చివరికి అందరూ నన్ను అడుగుతారు, అప్పుడు నేను ప్రజల పక్షంగా సిఫారసు చేయగా అప్పుడు అల్లా అంటాడు, కుడివైపున ఒక ద్వారం తెరిచుంచాను ముహమ్మదు, నీ అనుసర వర్గం వారందరికీ కూడా ఆ స్వర్గ ప్రవేశం వెళ్ళిపోమని నువ్వు చెప్పు అని చెప్పేసి ముహమ్మద్ వారితో చెప్తారట. ఏమండి, మరి ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళ ప్రజలందరి పక్షంగా ముహమ్మద్ వారు సిఫారసు చేశారని చెప్పారు కదా, దాని తర్వాత ఇంకొక మాట ఉంటుంది, చూద్దాం. 87వ సూర అనగా అధ్యాయము, దైవాజ్ఞ, మీ దగ్గరకు బంధువులను హెచ్చరించుము. హజరత్ అబూ హుబైరీ రజీ కథనం ప్రకారము మీ దగ్గర బంధువులను హెచ్చరించు అని దైవ సాక్షి అవతరించబడుతూ వచ్చింది. కురేషి ప్రజలారా, ముహమ్మద్ గారి కాలంలో ముహమ్మద్ వారు మళ్ళీ చెప్తున్నారు, కురేషి ప్రజలారా మీ ప్రాణాలను నరకాగ్ని నుండి కాపాడుకోండి, నేను మిమ్మల్ని దైవ శిక్ష నుండి ఏ విధముగానూ కాపాడలేను. తర్వాత అబ్బే మునాఫ్ సంతతి ప్రజలారా నేను మిమ్మల్ని కూడా దేవుని నరకము నుండి ఏమాత్రం రక్షించలేను. అబ్బాస్ బిన్ని అబ్దుల్ ముతలాబ్, నేను నిన్ను కూడా దేవుని పట్టు నుండి కొంచెం కూడా కాపాడలేను. ఓ ప్రవక్త మేనత్త బీబీ షఫియా, నేను కూడా నిన్ను దేవుని తట్టు నుండి నరకము నుండి కాపాడలేను. నా చిట్టి తల్లి ఫాతిమా, నువ్వు కోరితే నా ఆస్తిలో నుండి నీకు ఎంతైనా ఇవ్వగలుగుతాను, కానీ దేవుని నరకము నుండి నేను మిమ్మల్ని ఏ విధంగా కూడా రక్షించలేను. మరలా ఇదే ముహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు, ఏమనంటే కురేషి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్నాడట, ఓ కురేషి ప్రజలారా నరకము నుండి నేను మిమ్మల్ని తప్పించలేను అన్నాడట. తనను అనుసరించి అనుసరులతో అంటున్నాడట, ఇబ్నే అబ్బాస్ సంతతి వారులారా నేను కూడా మిమ్మలను నరక పట్టు నుండి నేను మిమ్మలను తప్పించలేను. ఓ ప్రవక్త మేనత బీబీ షఫియా, నేను కూడా నిన్ను నరక శిక్ష నుండి తప్పించలేను. నా చిట్టి తల్లి నా కుమార్తె ఫాతిమా, నిన్ను కూడా నేను నరకం నుండి తప్పించలేను. ఏమంటే సొంత కూతుర్నే ఇక్కడ మన నరకం నుండి తప్పించాలని మళ్ళీ ఈయనే చెప్పుకుంటున్నారు. ఆయనకు సొంత బంధువు అయినటువంటి మేనత్త బీబీ షఫియా, ఆమెతో అంటున్నాడు, నేను నిన్ను నరకం నుండి తప్పించలేను అంటున్నాడు. తర్వాత తను అనుసరించే వారితో అంటున్నాడు, నేను మిమ్మల్ని నరకయాత నుండి అల్లా పట్టు నుండి మిమ్మల్ని తప్పించలేను అన్నాడు. తర్వాత తను ఏ జాతి ప్రజల్లో పుట్టాడో ఆ జాతి ప్రజలైనటువంటి కురేషీలు, అరబ్బుల్లో ఒక తెగ కురేషీ వర్గం, ఈ కురేషీ వంశంలో నుండే ముహమ్మద్ వారు జన్మించారని చరిత్ర చెప్తుంది. ఈ కురేషీ ప్రజలతో కూడా చెప్పారు, ఏమనంటే, ఓ కురేషీలారా మిమ్మల్ని నేను అల్లా పట్టు నుండి నరకయాత నుండి నేను మిమ్మల్ని తప్పించలేను అని. మరి ఇక్కడ స్వయంగా ముహమ్మద్ వారే నేను మిమ్మల్ని నరకం నుండి తప్పించలేను అని అంటున్న ఈయనే కంచంలో మేక మాంసం పెట్టుకొని మాంసాన్ని తింటూ చుట్టూ ఉన్న శిష్యులతో అంటున్నట్టు తన వర్గంతో,
ప్రళయ దినాన నేను ఒక నాయకుడిని అవుతున్న సంగతి మీకు తెలుసా అన్నట. నాయన మీరు నాయకుడు అవుతారు, ఏమవుతారు మాకేం తెలుసు మహాప్రవక్త అన్నారట. జాగ్రత్తగా వినండి. ఒక ప్రళయం నాడు, ప్రళయం వచ్చే రోజున అంతిమ దినాన ప్రజలందరూ ఒక మైదానంలోకి వస్తారు. చివర ఉన్నవాడు మొదట ఉన్నవాడిని చూడగలుగుతాడు, మొదట ఉన్నవాడు చివరి వాడి మాట కూడా అందరూ సమానంగా ఉంటారు అక్కడ. సూర్యుడు ప్రజలకు దగ్గరకు వచ్చి నిలబడతాడు. అప్పుడు ప్రజలు యాతన పడుతూ దీని తర్వాత జరగబోయే తీర్పు నుండి, నరకము నుండి, అల్లా శిక్ష నుండి మనల్ని ఎవరు తప్పిస్తారని చెప్పి ప్రజలందరూ ఆదాం దగ్గరికి వెళతారు. ఆదాం తప్పించలేడు. తర్వాత నుహు దగ్గరికి వెళ్తారు. నుహు కూడా నేను అల్లాహ్కి సిఫారసు చేసి తప్పించలేనంటాడు. తర్వాత ఇబ్రాహీం దగ్గరికి వెళ్తే ఇబ్రాహీం కూడా తప్పించలేనంటాడు. తర్వాత మూసా దగ్గరికి వెళ్తే మూసా కూడా తప్పించలేనంటాడు. చివరికి ఈసా ప్రవక్త యేసువారి దగ్గరికి వెళ్ళిన ప్రజలు యేసువారు అంటారు నేను కూడా మిమ్మల్ని నరకం నుండి తప్పించలేనని యేసువారు కూడా చెప్పేస్తారు. అప్పుడు యేసువారు అంటారు మీరు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ దగ్గరికి వెళ్ళండి, అంటే నా దగ్గరికి రండి అంటారు. అప్పుడు ప్రజలందరూ నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేనే ప్రజల పక్షంగా అల్లాహుకి నేను సిఫారా చేస్తే అల్లా నా ప్రార్థన విని నేను కోరినట్లుగా నా అనుసర వర్గం వారందరినీ అల్లా స్వర్గంలోకి తీసుకువెళ్తాడని తనకు తాను చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఇంతమంది పక్షంగా సిఫారా చేసిన ఈ పెద్ద మనిషి, ఈ దైవ ప్రవక్త కాదు, మరి ఇక్కడ ఖురేషీలతో చెప్తున్న మాట ఏమిటి? దాని పక్క అధ్యాయంలోనే నేను మిమ్మల్ని అల్లా పక్షంగా సిఫారా చేయలేను, మిమ్మల్ని నరక శిక్ష నుండి కూడా నేను తప్పించి, అంటే అంతకుముందు నేనే తప్పిస్తానని చెప్పుకుంటున్న ఈయనే మరొక అధ్యాయంలోకి వచ్చేసరికి నేను మిమ్మల్ని ఇక్కడ తప్పించలేను అన్నాడు. అంటే ఇక్కడ తప్పించలేని చెప్పే మాటకు ముందు అయినా నేను మిమ్మల్ని తప్పిస్తానన్న మాట ఇది ఎంతవరకు నిజం? ఈనాడు ప్రపంచ ముస్లిములు మొహమ్మదు వారి ద్వారా స్వర్గం అనుకుంటున్నారు. ఎలాగ అసలు మొహమ్మదు వారి ద్వారా స్వర్గం? ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకించాడు. దేవుడు ఎవరు మొర ఆలకిస్తాడంటే దేవుడు పరిశుద్ధుల మొర ఆలకిస్తాడు. ఆయన పరిశుద్ధుల పక్షంగా దేవుడు ఉండువాడై ఉన్నాడు. ఇంకో మాట, భూలోకరు అందరి మాటలు ఆయన వినగలుగుతాడు. అది మంచి మాట అయినా, చెడ్డ మాట అయినా, మేలుకరమైన, కీడు కలిగించేదైనా అందరి మాటలు ఆయన వింటాడని చెవిటోడేం కాదు. కానీ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. మరి ఇక్కడ మొహమ్మదు వారిని అల్లా అంగీకరించారు లేక అంగీకరించాలి అని అంటే మొదట ఆయన ఏమై ఉండాలనంటే దేవుడంతటి పరిశుద్ధుడై ఉండాలి ఆయన. కానీ దేవుడంతటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. ఆయన అన్నారు కదా, నాలో పాపం ఉన్నట్లు మీలో ఎవరు స్థాపింపగలరు అన్నారు. అయితే ఇక్కడ ప్రజలందరూ మైదానములోకి వచ్చట, తీర్పుకి కావలిలో అందరూ కూడా తీర్పులో అందరు ఎదురు చూస్తారట. ఏమండి ఈ మాటలు వాస్తవానికి మహమ్మద్ గారి జీవితంలో జరిగాయి అని అంటారా? ప్రజలందరూ మైదానంలోకి వచ్చి నిలబడితే ఈయన ఒక్కరి సింహాసనం మీద కూర్చొని ఈయన పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సిఫారా చేస్తే ప్రజలందరికీ ఆయనను అనుసరించి వారందరూ స్వర్గం ఇచ్చేస్తారట. ఇప్పుడు మనం బైబిల్లో నుండి చూద్దాం. మొహమ్మద్ చరిత్రకు 600 సంవత్సరాల క్రితం ఉన్న క్రీస్తునాథుని యొక్క బోధలు మనం చూద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన తన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. 5:10 వచనము, 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠము యొద్దకు అదండి, ఇది వాస్తవం. అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మానవ జాతి ప్రజలందరూ వచ్చి ఆ మైదానంలో నిలబడాలి తప్ప మొహమ్మదు వారి ఎదురుగుంటా ప్రజలందరూ వచ్చి నిలబడడానికి మొహమ్మదు వారు యేసు వంటి పరిశుద్ధుడేం కాదు కదా. పోనీ యేసు లాంటి పరిశుద్ధుడని అన్నా బాగుంటుంది, పోనీ యేసు కంటే కూడా ఇంకా ఆయన ఏమైనా పరిశుద్ధుడు అంటే ఇంకా బాగుంటుంది. మొహమ్మదు వారు పాపం చేస్తూనే ఆయన జీవితాన్ని గడిపారు. 12 మంది ఆయనకు భార్యలు, యుద్ధాలు చేశారు, ఆయన చేతిలో రక్తం కళ్ళ చూశారు. పొరుగు వారికి ఇస్లాం మతాన్ని చెప్తే పొరుగువాడు ఇస్లాం మతాన్ని అంగీకరించాడు, పొరుగువాడు భార్యాభర్తలు ఇద్దరు ఇస్లాం మతాన్ని అంగీకరించారు. కొంతకాలానికి పొరుగువాని యొక్క భార్య ఇస్లాం మతంలో ఉంది స్థిరంగా, భర్త మాత్రం విడిచిపెట్టి క్రైస్తవులోకి వెళ్ళిపోయాడు. అది విన్న మొహమ్మదు ఆ ఇంటికి వెళ్ళి అంటారు, ఏంటి మీ భార్యాభర్తలు ఇద్దరికి నేను ఇస్లాం మతం చెప్తే నువ్వు మాత్రమే ఇందులో స్థిరంగా ఉన్నావు, నీ భర్త ఎందుకు లేడు ఇస్లాం మతంలో అంటే నాకేం తెలుసు, ఆయన ఇష్టం అయింది నా ఇష్టం రాది,
మీరు చెప్పారు బాగానంది, నేనైతే ఇస్లాం మతంలో ఉన్నాను, నా భర్త అయితే ఇస్లాం వద్దనుకున్నాడు, ఆయన క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయాడు అంట. మరి క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయిన నీ భర్తతో నువ్వెందుకు కాపురం చేయాలి? వచ్చేసి నీ భర్తను వదిలేసి అని చెప్పి ఆమెను లేపుకొని వెళ్ళిపోయిన పెళ్లి చేసేసుకున్నాడు ఆయన. ఏమంటే బైబిల్ చెప్తుంది, నీ పొరుగువాడి భార్యను నీవు ఆశింపవద్దు అన్నాడండి. ఎలా కుదురుద్దండి? పిల్లలు లేరని చెప్పేసి ఒక పిల్లవాడిని పెంచుకున్నాడు, ఆయన పేరు హజరత్ జైదు. మక్కాపురంలో ఆ పిల్లని చిన్నప్పుడు వెండికి అమ్మేస్తుంటుంటే కొందరు దుండుగులు అతని భార్య బీబీ ఖదీజా ఆ పిల్లవాడిని వెండికి కొనటం జరుగుద్ది. ఆ పిల్లవాడిని మొహమ్మద్కి అప్పగిస్తే మొహమ్మద్ వారు ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి పెంచి పెంచి సొంత కొడుకులాగా దత్తత కుమారుడుగా స్వీకరిస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు కూడా చచ్చిపోయారు. మొహమ్మద్ వారికి పుట్టినటువంటి ఆలీ, ఇబ్రాహీం, కాసిం అనే 3 కొడుకులు పుట్టారు మొహమ్మద్ వారికి. ఈ 3 కొడుకులు కూడా చచ్చిపోతారు. ఈ 3 కొడుకులు చచ్చిపోయిన తర్వాత ఈయన ఈ పిల్లవాడిని పెంచుకోవడం జరుగుతుంది. పెళ్లి కూడా చేస్తాడు. అమ్మాయి పేరు జైనాబ్. కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క పెంచుకున్న పిల్లవాడి భార్యకి ఇద్దరికి సమస్యలు రావడంతో మొహమ్మద్ని అడుగుతారు, అయ్యా ఆమెతో నేను కాపురం చేయలేకపోతున్నాను, ఎప్పుడు గొడవలు ఆడుతుంది ఆవిడ, నేను ఆవిడతో ఉండలేనంటే పంచి విడాకులు ఇచ్చేసి తలాక్ అంటాడు. ఆ పిల్లవాడి చేత అలా విడాకులు ఇప్పించేస్తాడు. విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆ కొడుకు విడిచిపెట్టేసిన ఆ కొడుకు భార్యను ఈయన మళ్ళీ పెళ్లి చేసేసుకుంటాడు. ఏమండి, ఈ జీవితంలో మొహమ్మద్ వారు మరణించే వరకు ఇవి ఆయన వెంటాడుతూనే ఉన్నాయి కదా. ఎలాగ ఈయన అల్లాహకు సిఫారా చేయగలిగారండి? ఈయన ఎలా చేయగా అసలు ఆలోచన చేద్దాం. వాస్తవం ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారముగా తౌరాత్లో మనం చూసాం, అనగా కీర్తనల గ్రంథం 66:18, నేను నా హృదయములో పాపము లక్ష్యము చేసి ఉన్న ఎడల దేవుడు నా మనవి ఆలకించడు అన్నమాట. అలాగే నేను ఇంజీల్ అంటే సువార్త, కొత్త నిబంధనలు చూసాం. యోహాను సువార్త 9:31, నిశ్చయముగా దేవుడు పాపుల మనవి ఆలకించాడు. మరి పాపుల మనవి ఆలకించడు అన్నప్పుడు మరి నోవాహు అన్నాడు, నేను అపరాధాలు చేశాను, దేవుడు నా మనవి ఆలకించడేమో, కాబట్టి అల్లా సింహాసనం దగ్గరికి వెళ్ళి అడగటాన్ని సరిపోను, కాబట్టి నోవాహు దగ్గరికి వెళ్ళండి. నోవాహు అంటే నాలో కూడా పొరపాటు ఉంది, నేను అల్లా దగ్గరికి వెళ్ళడానికి నేను సరిపోను, మీరు ఇబ్రాహీం దగ్గరికి వెళ్ళండి అంటారు. ఇబ్రాహీం కూడా అంటే నేను 3 అబద్ధాలు ఆడాను, కాబట్టి నా దగ్గర మీరు వేడుకోకండి, మీరు మోషే ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళండి అంటారు. మోషే ప్రవక్త అంటాడు, నేను కూడా ఒక వ్యక్తిని చంపేశాను, కాబట్టి నా సిఫారా దేవుడు అంగీకరించాడు, మీరు యేసు వారి దగ్గరికి వెళ్ళిపోండి అంటాడు. యేసు వారు ఏమంటారంటే మీరు మొహమ్మద్ దగ్గరికి వెళ్ళిపోండి, ఆయన ఇంకా అంతిమ దైవ ప్రవక్త అంటే యేసు వారే చెప్తారట. ఇప్పుడు మొహమ్మద్ దగ్గరికి వస్తే మొహమ్మద్ వెళ్ళిపోయి అల్లా దగ్గరికి వెళ్ళిపోయి సిఫారా అడిగేస్తారట. ఎలాగ అడిగేశారండి ఈయన? పోనీ ఈయనేమైనా ఈయనకు ముందున్న ప్రవక్తల కంటే కూడా ఏమైనా పరిశుద్ధుడు అంటే అది కూడా కాదు కదా. మోషేలో ఒక నరహత్యే ఉంది, మరి మొహమ్మద్ వారిలో చాలా నరహత్యలు ఉన్నాయి, అబ్రహాములో 3 అబద్ధాలే ఉన్నాయి, వీరులు ఇంకా ఎన్నో ఉన్నాయో మనకు తెలియదు. మరి నోవాహులో చిన్న అపరాధం ఉంది, మరి ఈయనలో ఎన్ని అపరాధాలు ఉన్నాయి. మరి ఈయన మాత్రమే వెళ్ళిపోయి ఆయన చెప్పుకుంటాడు, అంతిమ దినాన ప్రజలు నా దగ్గరకు వచ్చి నన్ను అడగ్గా నేను వెళ్ళి అల్లాను సిఫారా అడగ్గా, అల్లా ఓ మహమ్మదు తలపైకి ఎత్తుకో, నేలకు వాల్చుకోక అని అంటారు. అప్పుడు నేను తలపైకి ఎత్తాను, ఏంటి నన్ను అడగడానికి వచ్చావా, ఏం అడగడానికి వచ్చావు చెప్పయ్యా అంటాడు అల్లా. అప్పుడు నేను అంటాను, నా ప్రజల పాపాలు క్షమించు అంటే, ఓకే క్షమించేశాను, వాళ్ళు స్వర్గానికి తీసుకెళ్ళిపో అని అల్లా నాతో చెప్తాడు. కాబట్టి స్వర్గానికి వెళ్ళటానికి అల్లా దగ్గర సిఫారా ఏ ప్రవక్త కూడా కోరుకోలేడు, అందరి పక్షంగా కోరుకునే దైవ ప్రవక్తను నేను మాత్రమే అని ఈ మాటలు ఎక్కడ చెప్తున్నాడు అని అంటే, ఆయన శిష్యులు పాము కాటేసిందని ఒక వ్యక్తికి పాము కాటుకు మంత్రాన్ని ప్రయోగించే సమయంలో వాళ్ళ దగ్గర కానుకలు తీసుకున్న మేకలు తీసుకొచ్చి మహమ్మద్ వారికి మాంసం వండి ఇచ్చిన సందర్భంలో ఆ మాంసం తింటూ చెప్తున్న మాటలండి ఇవి. ఎంత విడ్డూరంగా ఉందండి. అసలు ఒక దైవ ప్రవక్తలో ఉండవలసిన దైవ క్వాలిటీస్ లక్షణాలు ఎంత గొప్పవిగా ఉండాలి. పోనీ ఆయన చెప్తూ ఉన్న మాటల ప్రకారంగా అందరి పక్షంగా నేను సిఫారా అడుగుతానన్నదే ఒకవేళ నిజమే కనుక అయ్యుంటే, మరి కూతురు దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు, నేను నీ నరకం నుండి నిన్ను తప్పించలేన్నాడు, మేనతతో నిన్ను తప్పించలేన్నాడు, తన బంధువులైన కురేషీలతో ఆయన అన్నాడు, నేను కూడా మిమ్మల్ని నరకయాతన శిక్ష నుండి నేను మిమ్మల్ని ఏం చేయలేను, మిమ్మల్ని ఎంత మాత్రం కూడా నేను తప్పించలేను, కాబట్టి మీ పక్షంగా మీరే సిఫారా వేడుకోనండి అని అంటానే తప్ప మొహమ్మద్ వారు అంటున్నారు,
మీరే మీ మట్టి మీరు షిఫారాను వేడుకోండి, దేవుణ్ణి మీరే కోరుకోండి తప్ప నేను మాత్రం ఈ పక్షంగా అల్లాను వేడుకోలేను అనే మాట అంటారు. కాబట్టి ఇక్కడ మొహమ్మద్ గారు అల్లా దగ్గరికి వెళ్ళిపోయి సిఫారా కోరుకోగలిగారంటే అది ఎంతవరకు వాస్తవం? తర్వాత ఇంకో సందర్భంలోనే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, విచారణ జరగకుండగానే స్వర్గములో ప్రవేశించే ముస్లిములు అట. విచారణ లేకుండగా, తీర్పు లేకుండగానట మొహమ్మద్ గారిని అనుసరించే ముస్లింలందరూ స్వర్గానికి వెళ్ళిపోతారట. మాట ఎలా ఉందో చెప్తాను చూడండి. నేను దైవ ప్రవక్త సల్లాం ఆయన నాతో ఇలా చెప్తూ ఉంటుండగా నేను విన్నాను, నా అనుచర సమాజంలో 70,000 మంది జనసమూహం ఒకటే స్వర్గములో ప్రవేశిస్తుంది. స్వర్గములో వారి ముఖాలు సంపూర్ణ చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. హజరత్ అక్షాబీవిన్ అనునది రజీబ్ కథనం ప్రకారం ఈ మాట విని అంగవస్త్రాన్ని తన దగ్గర కంటే లాక్కొని లేచి నిల్చొని ఓ దైవ ప్రవక్త, ఆ 70,000 మంది పరిశుద్ధులుగా ప్రవేశించే వారిలో నీ అనుచర వర్గములో నన్ను కూడా ఒక వ్యక్తిగా పంపించవా అనంటే ఆయన అన్నాడట, ఇప్పుడే చెప్తాను నేను అల్లాతో, నువ్వు కూడా 70 మందిలో నువ్వు కూడా చేరుకుంటావు అన్నాడట. ఆయన దగ్గర ఉన్న ఒక వ్యక్తి 70 మందిలో ఒక వ్యక్తిగా చేర్చబడిపోయాట స్వర్గానికి వెళ్ళిపోయే విషయంలో. తర్వాత నా అనుచర సమాజంలో 70,000 మంది లేదా 7 లక్షల మంది ఖచ్చితమైన సంకేతం గురించి హదీసు ఉల్లేఖడు సందర్భం ఖచ్చితంగా అయితే రాయలేదు, కానీ అది 70,000 మంది కావచ్చు, 7 లక్షలు కావచ్చు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని స్వర్గంలో ప్రవేశిస్తారు. వారిలో చివరి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించే వరకు మొదటి వ్యక్తి కూడా స్వర్గములో అడుగు పెట్టాడు. స్వర్గములో వారి ముఖాలు పూర్ణ చంద్రులాగా దేదివ్యమానముగా వెలిగిపోతూ ఉంటాయి. ఏమండి, 70,000 మందట మరి ఏ తప్పిదము చేయలేని వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఈ 70,000 మంది ప్రవేశించే వారి కోసం ఆయన శిష్యులు అడుగుతారు, మహాన్ బాబా ఇంతగా 70 మంది ఎలాంటి వారు ఒకసారి మాకు చెప్పవంటే ఈ మాటలు చివరికి దైవ ప్రవక్తకు చేరతాయి. ఏమని? ఆ 70,000 మంది స్వర్గానికి తీర్పు లేకుండా వెళ్ళిపోయి ఆ 70,000 మంది ఎవరో మాతో చెప్పవన్న మాట చివరకు మొహమ్మద్ వారికి చేరుకుంటాయి. అప్పుడు ఆయన విషయం విశదపరుస్తూ, వారు అంటే విచారణ జరగకుండగానే, తీర్పు లేకుండగానే స్వర్గానికి వెళ్ళేవారు ఎవరనగా, నెంబర్ 1 దుశ్శకునాలను పాటించరు, శకునాలను పాటించరు, మంత్రాలు తంత్రాలు జోలికి వెళ్ళరు, వీపులపై పొట్టలపై కాల్పులు వాతలు చికిత్సను చేయించుకొనరు, వారు తమ ప్రభువుని మాత్రమే నమ్ముకొని ఏ కష్టం వచ్చినా ఆయన మీరే ఆరాధ్య దైవం అని అంటారు. ఈ 70,000 మంది ఎవరు అని అంటే ఇక్కడ అంటాడు, మంత్రాలు వేసేవారు కానీ, శకునాలు చూసేవారు కానీ, దిష్టులు తీసేవారు కానీ కాకుండా వారే స్వర్గానికి వెళతారు అంటారు. విచిత్రం ఏంటంటే మొహమ్మద్ గారిలో దిష్టు తీసుకునే గుణం ఉంది. ఆయన దగ్గర కొందరు వచ్చి అడిగేవారు, మా బిడ్డకు దిష్టి తగిలింది ఏంటంటే, మీ బిడ్డకు దిష్టి తగిలింది నేను చెప్తాను, ఈ మంత్రాన్ని మీరు వల్లిస్తా దిష్టి పోద్ది అని చెప్పారు ఆయన. ఈరోజు కూడా దర్గాల దగ్గర చాలా వరకు ముస్లింలు మంత్రాలు వేస్తుంటారండి, తావీజులు కడుతుంటారండి, నెమలింట్రులు చేతితో పట్టుకొని వాళ్ళు నోడుతో ఊదుతూ ఈరోజు కూడా పనులు చేస్తుంటారు. అంటే మొహమ్మద్ వారిలో మంత్ర ప్రయోగం ఉంది, మొహమ్మద్ వారిలో దిష్టి తీసుకునేటువంటి గుణం ఉంది, అలాగే మొహమ్మద్ వారిలో తంత్రాలు మంత్రాలు వారు కూడా శకునాలు కూడా చూసే పరిస్థితి సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవి చేయలేని వారే స్వర్గానికి వెళతారు అన్నారు. వాస్తవానికి ఆ 70,000 మంది చరిత్ర ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే వీళ్ళెవరో కాదు, మనకు కనబడేటువంటి ప్రకటన గ్రంథములో 1,44,000 మంది ప్రవక్తలు, ఆ ప్రజలు 1,00,000. చూడండి 14వ అధ్యాయము మొదటి మాట, ప్రకటన గ్రంథం. ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండేను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న మాట 44,000 మంది ఆయనతో కూడా ఉండేది. అంటే ఆ నొసళ్ళు మీద ఆయన ముద్ర ఉన్నవారు ఎవరు అంటే 1,04,000 మంది, 1,40,000 అంటే 1,44,000 మంది, 144,000 మంది. అంటే
దీనికి ముందు ఇంకొక మాట చూద్దాం. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనము. ఆ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. వీరు ఎవరట? స్త్రీ సాంగత్యము ఎరగని వారన కింద వచనములలో వ్రాయబడి ఉంటది. వీరు స్త్రీ సాంగత్యము లేని వారును అబద్ధము ఆడని వారునై ఉంటారు. మనం చదువుకున్న 14వ అధ్యాయంలోనే కనబడతాది. 14వ అధ్యాయంలో ఆ కింద వచనాల్లో మనం వీరు స్త్రీ సాంగత్యము వల్ల అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అచ్చటికెళ్ళవారు వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకు భూలోకము నుండి వీరు కొనబడిన వారు. వీరి సంఖ్య ఎంత అంటే ఇక్కడ 1,44,000 మంది పరలోకములో స్త్రీ సాంగత్యము చేయలేని అతి పరిశుద్ధులుగా ఉన్నారన్న మాట మన ప్రకటనలో ఎక్కడ కనబడుతుందో దీనిని మొహమ్మద్ వారు లేవదీసి తన శిష్యు బృందంతో చెప్తూ అంటారు, నా జాతి ప్రజలలో ఒక వర్గం వారు కలరు. వారు 70,000 మంది వారు తీర్పులోనికి రాకుండగా, రెండవది వారు స్వర్గములో ప్రవేశిస్తారు. విచారణ జరగకుండగానే స్వర్గములో ప్రవేశిస్తారు. వారి ముఖాలు పూర్ణ చంద్రుడులాగా ప్రకాశిస్తాయని చెప్పి ఇక్కడ ఒక సంఖ్య పెట్టారు. ఈ సంఖ్యలో ఈ పుస్తకంలో 70,000 మంది ఒక చోటు ఉంటే ఇదే గ్రంథకర్త ఏమన్నాడంటే, హదీసుల్లో ఇది 70,000 ఉందో 7 లక్షలు ఉందని మాకు తెలియదు, కానీ 2 పదాలు కూడా ఇక్కడ మేము కోట్ చేయటం జరిగిందని ఈ గ్రంథమును తెలుగులో అనువాదం చేసిన వ్యక్తి చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ఇక్కడ ఈ సందర్భం ఎలా కనబడుతుంది అంటే, వారు పూర్ణచంద్రులా ఉంటారు, ఏ పాపం చేయలేని వారుగా ఉంటారట. నిజంగా ఈయన అనుచరులే పాపం చేయలేని వారుగా ఉన్నారు అంటే, ఈ అనుచరుల వర్గానికి మార్గదర్శకుడుగా ఉన్న మొహమ్మద్ వారు పాపం చేయలేదంటారా? అంటే మొహమ్మదును అనుసరించిన వారిలో పాపం లేదు అని అంటే, మరి మొహమ్మదు వారికి మార్గదర్శకుడుగా ఉన్న ఈయనేమైనా పరిశుద్ధుడా పోని? అసలు ఆలోచిద్దాం. ఇంకా చెప్పాలంటే ఇలా అనుకోవచ్చేమో, గురువుకు మించిన శిష్యుడు అనుకోవచ్చేమో. అంటే గురువు గారిలో పొరపాట్లు ఉన్నాయి కానీ శిష్యుల్లో పొరపాట్లు లేవు అని అనొచ్చు. మొహమ్మదును అనుసరించిన వారు పూర్ణచంద్రులాగా, ఏ పాపము లేని వారిలాగా పరిశుద్ధులుగా వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అన్నట. అంటే ఇక్కడ చెప్పబడిన ఈ మాట సాక్షాత్తు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలో 1,44,000 మంది గురించి చెప్పబడిన ఆ విషయాన్నే, ఒక వర్గం వారు నన్ను వెంబడిస్తారు, వారు స్వర్గములో ప్రకాశవంతముగా కనబడతారు, వారికి తీర్పు అనేది జరగదు, వారికి విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని ఎవరి కోసమైతే ఇక్కడ చెప్పబడిందో, దాదాపు ప్రకటన గ్రంథములో చెప్పబడిన ఆ సందర్భాన్ని ఇక్కడ మొహమ్మదు తన అనుచరులతో చెప్పడం జరిగింది. ప్రియులరా, మొహమ్మదు వారి కాలములోనే ప్రకటన గ్రంథం ఆల్రెడీ రాయబడింది. బీసీ 100 సంవత్సరాలు ఇక యోహాన్ పద్మాసు దీపములో ఉన్న యోహాను చేత దేవుడు ప్రకటన గ్రంథం రాయించాడు. ఈ ప్రకటన గ్రంథము రాయబడి వెలుగులోకి వచ్చిన 500 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ వారు పుట్టడం జరిగింది. అంటే ప్రకటన గ్రంథం ఆల్రెడీ వెలుగులో ఉందనే కదా అర్థం. ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు, వాస్తవాలు ఇవన్నీ కూడా ఆనాటి ఆయన శిష్యులు బృందమంతా ప్రపంచానికి అందిస్తూ వచ్చారు కదండి. అలాగునని అలా అందిస్తూ అరబు ప్రాంతాలకు కూడా ఈ ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలు వెళ్ళేసరికి ఇవే మాటలు కొన్ని మొహమ్మద్ వారు గట్టిగా పట్టుకొని బైబిల్ గ్రంథములో ఎవరి కోసం ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయి అవి తనకన్నట్టుగా భావించుకుంటూ, అక్కడ 1,44,000 మంది ఉంటే దాన్ని సగం తీసి 70,000కు పూడ్చాడు ఈయన. ఇక్కడ సగం మార్చేశారు ఆయన. 1,44,000 అంటే 7 ఎంత 14. అలాంటి దాంట్లో ఇక్కడ సగం తీసేసి 70,000 మందితో ఆయన పూడ్చుకున్నారు. వారట పరిశుద్ధులుగానే ఉండిపోతారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. వారు స్త్రీ సాంగత్యం చేయని వారు, వారి నొసళ్ళ యందు దేవుని ముద్రించబడినటువంటి వారు, వారు అబద్ధం ఆడని వారు పరిశుద్ధులు.
మరి మొహమ్మద్ వారిలో అబద్ధం ఉంది, మొహమ్మద్ వారిలో యుద్ధాలు ఉన్నాయి, ఆయనలో నరహత్యలు చేసే గుణం ఉంది. విడిచిపెట్టేసిన పొరుగువాడి భార్యను తెచ్చి ఆయన తాను పెళ్లి చేసుకోవటం జరిగింది. ఏమంటే ఆయనలో మంత్రప్రయోగాలు కూడా ఉన్నవి. తరచుగా ఆయన మీదకేమో ఒక ఆత్మ వస్తే ఆయన ఊగిపోయేటువంటి వారాయన. తర్వాత ఆయన ఊగిపోతూ ఏవేవో మాటలు పలుకుతుండేటువంటి వారాయన. అలాంటి ఆయన అల్లా దగ్గర సిఫారా చేశారు అని అంటే అది ఎంతవరకు మనం నిజమని నమ్మాలి. కానీ ఇక్కడ మనం చూడగలిగితే మరొక మాట చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 14:10 రోమాపత్రిక 14:10 అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనందరమును దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ఇదండి, దీనినే మొహమ్మద్ ఏం చెప్పారంటే అందరు మైదానంలో నిలుచుంటారు, అప్పుడు ప్రజలందరూ కూడా తీర్పు తీర్చబడే సందర్భంలో సిఫారా చేయమని కోరుతారు అన్నాడు. అయితే ప్రజలందరూ ఎవరి ముందు నిలబడతారండి? ఆదాం ముందు నిలబడరు ప్రియులారా. ప్రజలందరూ కూడా నోవాహు ముందు నిలబడరండి. ప్రజలందరూ కూడా మొహమ్మద్ వారి ఎదుట కాదండి నిలబడేది. ప్రజలందరూ కూడా నిలిచేది ఎక్కడంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావలసి ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవని క్రియలు చొప్పున వానికి ఏమిచ్చును అంటే ఫలమిచ్చేవాడు ఎవరండి? క్రీస్తే. క్రీస్తే తీర్పు తీర్చువాడు. అలాంటిది క్రీస్తు నాకంటే గొప్పవాడు మహమ్మదు. నేను కూడా అల్లా దగ్గరికి వెళ్ళి సిఫారా చేయటాన్ని సరిపోను. మీరందరూ కలిసి మొహమ్మదును వేడుకుంటే మొహమ్మద్ వారే అల్లా దగ్గర మీ పక్షంగా సిఫారా చేస్తారని యేసువారు ఎలా చెప్తారండి? యేసువారు ఏమైనా మొహమ్మద్ వారి కంటే ఏమైనా తక్కువారా? పోనీ యేసుప్రభు వారు ఏమైనా అపవిత్రుడా? తనలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? తనలో ఏమైనా చెడుతనం ఉందా? దాక్కోవడానికి, తను తాను దాచుకోవడానికి, భయపడడానికి? ఆయనలో అలాంటి పొరపాట్లు ఏమి లేవు కదండి. కాబట్టి బైబుల్ చెప్తూ ఉన్నది మనందరము దేవుని న్యాయపీఠం ఎదుటకు రావాల్సిందని రోమాపత్రిక 14:10 ప్రకారం. అలాగునే ఆ 5వ అధ్యాయం 10 వచనము కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక ప్రకారంగా మనం చూస్తాం మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సిందే. తర్వాత వచ్చేటప్పుడు క్రీస్తు రెండవ రాకడ వాని క్రియలు చెప్పిన ప్రతివాడు ఆ దేవుని మహిమతోనూ ఆ క్రీస్తు ఆగమనం పరలోకము నుండి వచ్చినప్పుడు వాని క్రియలు చెప్పిన వానికి ఏమి ఇచ్చినట్టండి? ప్రతిఫలమును ఇచ్చును. 25వ అధ్యాయం చూడండి, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-32 వచనము. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట. అదండి ఈ సందర్భం. దీనిని ఏం చెప్తున్నాడు మొహమ్మద్ వారు? ప్రళయ దినం ఒకటి వస్తుంది, ప్రజలందరూ మైదానంలో సమాజంగా కూడబడతారు, ఆ సమానంగా ఉంటుంది ఆ నేల. మొదటివాడు చివరివాడికి కనబడతాడు, చివరివాడు మొదటివాడు కనబడతాడు, మొదటివాడి మాట చివరివాడికి కనబడుతుంది. అప్పుడు ఆ ప్రజలందరికీ సూర్యుడు కొంచెం దగ్గరగా వచ్చేసరికి కింద నుండి ఇసుక వేడి, పైనుండేమో ఎండ వేడి. ఇప్పుడు తట్టుకోలేక వాళ్ళు అంటారు, ఇదిగో ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాం, కొద్ది క్షణాల్లో మనకు తీర్పు జరగబోతుంది. ఈ తీర్పు అయిన తర్వాత ఎవరు నరకానికి వెళ్ళిపోతారో మనకు తెలియదు కదా. మనందరూ కూడా అల్లా పక్షంగా, మన పక్షంగా అల్లాను వేడుకోవటానికి, సిఫారా చేయటానికి ఎవరిని అడిగితే బాగుంటుంది అని అన్నప్పుడు మనందరికీ తండ్రి ఎవరున్నారంటే ఆదామే కదా. మనల్ని ఆదాము గారిని అడుగుదామని చెప్పి ఇప్పుడు ఆ ప్రజలందరూ ఆదాముని అడిగితే ఆదాము నా వల్ల కాదు, నోవాహుకి వెళ్ళండి, నోవాహు దగ్గరికి వెళ్తే నా వల్ల కాదు, అబ్రాం దగ్గరికి వెళ్ళండి, అబ్రాంని అడిగితే నా వల్ల కాదు, మోషే దగ్గరికి వెళ్ళండి, మోషే దగ్గరికి వెళ్తే మోషే నా వల్ల కాదు, యేసు దగ్గరికి వెళ్ళండి, యేసు దగ్గరికి వెళ్తే యేసు నా వల్ల కాదు, మొహమ్మద్ దగ్గరికి వెళ్ళండి అంటే ఇప్పుడు మొహమ్మద్ వారట సిఫారా చేయడానికి అల్లా దగ్గర వీళ్ళ పక్షంగా వేడుకోవడానికి వెళ్ళాడటండి. ఏమంటే నిజంగా ఇవి అంత హాస్యాస్పదమైనటువంటి మాటలు అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఈ మాటలు వినడానికి. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం ఎక్కడా? ఆయన మహోన్నతం ఎక్కడా?
ప్రవక్తలందరూ మొహమ్మద్ వారికి సాగిలు పడతారా? మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు, మేము ఏమీ చేయలేమని అంటారా? అదే మొహమ్మద్ వారు ఇంకేం చెప్తున్నారంటే, ఆయన పునరుద్ధానం మందు ఆయన ప్రవక్తలలో ఏ ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రవక్త స్థానంలో ఒక్కొక్క ప్రవక్త కూడా ఉండకపోవచ్చటండి. ఆ ప్రవక్తల స్థానంలో కూడా చాలా వరకు ప్రవక్తలు లేకుండగా, అంటే వాళ్ళని అనుసరించేవారు ఒక్కరు కూడా ఉండరట. ఒక ప్రవక్త ఇద్దరిని తీసుకెళ్తాడట స్వర్గానికి, ఇంకో ప్రవక్త ఒక నలుగురిని తీసుకెళ్తాడట, ఇంకో ప్రవక్త వీళ్ళతో చిన్న సమూహాన్ని తీసుకెళ్తారట. మోషే గారంటే వీళ్ళందరి మీద కొంచెం ఎక్కువ జనాన్ని తీసుకెళ్తారట స్వర్గానికి. అది చూసి మొహమ్మద్ వారు ఆశ్చర్యపోతే, ఇంత గొప్ప సమూహం ఎవరిది అని ఆశ్చర్యపోతే దూత అన్నాడట, ఈ సమూహం ఎవరిదో కాదు, మూసా ప్రవక్త గారు సంపాదించిన మనుషులు అంటారట. అప్పుడు వాళ్ళు చూసి దుఃఖపడుతుంటే దూత అంటారట, దుఃఖపడక, మూసా ప్రవక్త గారి కంటే కూడా మీరు ఎక్కువ సంపాదించుకున్నారు ప్రజలని మీ అనుసర వర్గం వారు, అదిగో చూడండి అని అనేటప్పుడు గట మోషే వర్గం వారు సంఖ్య ఎంత అయిపోద్దట, చిన్న ఇసుక రేణువుగా అయిపోద్దట. మొహమ్మద్ వారిని అనుసరించేటువంటి బృందం, ఆయన అనుసరించే ఫాలోవర్స్ ప్రజలట పర్వతంలా కనబడేటప్పుడు దూత అంటట, మొహమ్మదు, మూసా ప్రవక్త గారి సంఖ్య చూసి మీరు ఎందుకు దుఃఖపడ్డారు? ఆయన సంఖ్య మీ సంఖ్యతో చూస్తే ఇసుక రేణువే కదా, ఇదిగో మీ సంఖ్య పర్వతంలా ఉంది కదా అన్నప్పుడట మొహమ్మద్ వారు ఆనందించినప్పుడు అతన్ని అనుసరించేటువంటి వర్గం వారు స్వర్గానికి వెళ్ళిపోతుంటే దూత ఈయన అంటాడట, నా అనుసర వర్గం వారు ఇంతమంది ఉన్నారు కదా, మరి మిగతా ప్రవక్త వారి సంఖ్య ఏమిటంటే, అదిగో ఆ ప్రవక్త ఒక వ్యక్తిని తీసుకెళ్తున్నాడు, ఇదిగో ఇంకో ప్రవక్త ఇద్దరిని తీసుకెళ్తున్నాడు, అల్లదుగా ప్రవక్త 5గురు మాత్రమే తీసుకెళ్తున్నాడు అని చెప్తూ మీరు మాత్రమే అందరికంటే ఎక్కువ సంపాదించారని ఆ తీర్పు దినాన దేవదూత నాతో చెప్తారు, నన్ను అనుసరించి వారే స్వర్గానికి వస్తారంటే. ఇప్పుడు ఆయన చేతి కింద ఉన్న శిష్యులు సంకలు కొట్టుకుంటూ, మహానుభావ, మేము కూడా స్వర్గాన్ని ప్రవేశించినట్లు మాకు దారి చూపండి అంటే, ప్రొసీడ్, మీకు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మరి ఇన్ని చెప్పిన వాడు కూతురు దగ్గరకు వచ్చేసరికి, ఓ బిడ్డ, నరకం నుండి నిన్ను తప్పించడానికి అల్లా దగ్గర నేను సిఫారా చేయలే. మళ్ళీ ఎందుకు చెప్పుకున్నాడండి ఈయన? మేనత్తతో అన్నాడు, నేను నీకు పక్షంగా సిఫారా చేయలేను అన్నాడు. అలాగుననే ఖురేషీలతో అంటాడు ఆయన, నేను మిమ్మల్ని నరకం నుండి తప్పిన స్వర్గంలో మిమ్మల్ని చేర్చలే, నా వల్ల కాదు. మరి అంతకుముందు చెప్పుకున్న మాటలన్నీ ఏమైపోయినాయి ఈ సందర్భంలో? కాబట్టి పుస్తకాలు చూస్తుంటే ప్రియులారా, ఎవరికి తోచిన విధంగా, ఎవరికి నచ్చిన రీతి వాస్తవం అనేటువంటి సత్యాన్ని కప్పిపుచ్చేసేసేసి అసత్యమైనటువంటి అసత్యమైనటువంటి లిఖితాలు, బోధలు ప్రపంచపు వెలుగులోకి వచ్చేసాయి. అందుకే దేవుడు ప్రసంగి 12:12 అంటాడు, నా కుమారుడు, ఆ పుస్తకములు అధికంగా రచించబడతాయి, వాటికి అంతమే లేదు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి తీర్పు మైదానములో అందరూ వచ్చి ఎవరి దగ్గర నిలబడతారు అనంటే, అది ఎవరో కాదు, అది సాక్షాత్తు యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే జరిగే అద్భుతమైన కార్యం. చూడండి, అపోస్తుల కార్య గ్రంథములో మరొక మాట ఈ విధంగా మనం చూడొచ్చు. 10:42 ఇదియునుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈ యేసుక్రీస్తే. సజీవులకును అంటే అంతకుముందు యేసు రెండో రాకడలో వచ్చినప్పుడు అంతకుముందు చచ్చిపోయిన వారికి, ఆయన వచ్చిన టైంలో సజీవులుగా నిలుచున్న వారికి కూడా ఏవండి, సజీవులకును మృతులకును. మరల సజీవులు అనగా పాపం చేయువారు, ఆ మృతులు అనగా పాపం చేయువారు. దేవుడు సజీవులకే దేవుడు తప్ప ఆయన మృతులకు దేవుడు కాడు. సజీవులు అనగా దేవుని పక్షంగా ఉన్న వారికి, సజీవులకును మృతులకు తీర్పు తీర్చువాడు ఈయన. అంటే వీళ్ళందరూ కలిసి ఎక్కడంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి తప్ప మొహమ్మదు సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రజలు కోరుకొని, మహానుభావం మీరు వెళ్ళి అల్లాని వేడుకోండి అనడానికి ఆయన అందరికంటే ఏ విషయంలో గొప్ప? ఏ విషయంలో? మతాన్ని ప్రచురపరచుటలో గొప్ప అయితే ఉండొచ్చు, 5 పూటల నమాజును స్థాపించుటలో ఆయన గొప్ప అయితే ఉండొచ్చు, ప్రపంచానికి ఒక మోడల్గా క్రొత్త విధానాలను ఈ భూలోకంలో సృష్టించే విషయంలో గొప్పవారైతే ఉండొచ్చేమో, కానీ ఆత్మీయ జీవితంలో, దైవత్వం విషయంలో, పవిత్రత విషయములలో, దేవుడు కోరుకోగోనే దైవ సంబంధమైన సద్గుణ లక్షణాల విషయములలో మొహమ్మద్ వారు దేవుడు కోరుకున్న లక్షణాలు ఏమాత్రం దగ్గరగా ఉన్నారు ఈయన? యేసుక్రీస్తులో ఉన్నంత పరిశుద్ధత, యేసుక్రీస్తులో ఉన్నటువంటి నీతి, యథార్థత అనేటువంటిది వారిలో మనకు కనబడదే. యేసుప్రభు వారు కత్తి పట్టలేదే, నోటి మాట చేతే ప్రపంచాన్ని కదిలించారు. మొహమ్మద్ వారు కత్తి పెట్టారు.
యేసు వారు కన్నీళ్లు కార్చి ప్రజలను రక్షించాడు. మొహమ్మద్ వారు కత్తి పట్టి అనేకులను రక్తం చిందించి ఇస్లాం మతాన్ని ఆయన స్థాపించారు. ఏ పాపము లేకుండా యేసు జీవించారు, పాపంతో మొహమ్మద్ వారు జీవించారు. యేసుక్రీస్తు శిష్యులు ఇతరులకు సేవ చేసి ఎవరి దగ్గర దమ్ముడి ఆశించలేదు. మరి మొహమ్మద్ వారు శిష్యులు ఎదటివాడి వ్యక్తికి ఒక తేలు కుట్టినందుకు కొంత మాకు సహాయం చేస్తేనే మంత్రం మీకు వేస్తామని చెప్తే అవతల మేకలు ఇచ్చారట. అవి పంచుకున్నారు ఆయన శిష్యులు. అవి పంచుకున్నట్టు మొహమ్మద్ అన్నారట, మీకు మంత్రం నేర్పించాను కనుక నా వాటా కూడా నాకు ఇచ్చేయండి అన్నాడట శిష్యుల దగ్గర నుండి మొహమ్మద్. యేసుక్రీస్తు వారి వెనకాల శిష్యులు ఉన్నారు. ఏనాడు ఆయన దగ్గర డబ్బు సంచి యోధా అనే వాడి దగ్గర ఉండేది. ఆ సంచిలో డబ్బులు ఎంత పడుతున్నాయి ఏంటి ఎంత ఖర్చు ఏనాడు కూడా మహానుభావుడు అడగలేదండి. అసలు డబ్బు సంచితోటి ఆయన సంబంధం లేదు. ప్రియులారా, మొహమ్మద్ వారి శిష్యుల్ని అడిగాడు, మీకు వచ్చిన దాంట్లో కొంత వాటా నాకు ఇవ్వండి అన్నారటండి ఆయన. ఇది ఆ ప్రవక్త యొక్క విలువైన స్థానం. మరి యేసు వారి అన్నాడు కూడా, నాకు ఏమైనా తీసుకురండి నాకు పెట్టండి అని. ఎప్పుడల్లా ఆయన దగ్గర ఉన్నదే ఇతరులు పెట్టాడు తప్ప ఇతరుల దగ్గర ఏ రోజు కూడా ఆయన ఆశించిన సందర్భాలు అయితే లేవు. కాబట్టి ఇక్కడ మంత్రాలు వేసేటువంటి స్వభావము బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త జీవితంలో కూడా లేదండి. మంత్రాలు వల్లించటము, మంత్రాలు వేయటం అనేది ఇక్కడ మొహమ్మద్ వారిలో మనం చూడగలుగుతాం. అలాంటి మంత్రాలు వేసి ఆయన చేతపడి శక్తుల చేత బంధించబడ్డ ఆయన, ఎందుకంటే ఈయన మంత్రాలు వేసే గుణం ఉంది కాబట్టి ఎదటివాడు ఈయనకు ఒక మంత్రం వేశాడు, ఈయన కూడా చేతపడి చేయబడింది. ఎందుకు అవతలవాడు ఈయన చేతపడి చేశాడంటే ఆ చేతపడులు చేసే మంత్రాలు చేసే అలవాట్లు వీరికి కూడా ఉన్నాయేమో. అందుకే అవతలవాడు ఈయనకి మంత్రప్రయోగం చేసి చేతపడి చేయగా మొహమ్మద్ వారి చేతపడి శక్తి వల్ల ఆయన నమాజు కూడా లేవలేనంత పరిస్థితి ఎదురైంది. కొన్ని సందర్భాలు సాక్షాత్ దయ్యమే వచ్చి దురాత్మ వచ్చి వారిలో ఆవరించటం అనేది ఆయన జీవిత చరిత్ర పుస్తకాల్లో రాయబడింది. కాబట్టి సత్యాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే భూమి మీద ఇన్ని గ్రంథాల్లో దేని విశ్వసించాలో కూడా ఎవరు తెలియలేని పరిస్థితుల్లో ఉంది. దేవుడు నీతి సత్యము యథార్థత అయి ఉన్నాడు కనుక ఆ నీతి యథార్థత సత్యము ఎవరిలోనైతే మనకు కనబడతాదో వారినే మనం అనుసరిద్దాం. పవిత్రతలు శారీరకంగాను ఆత్మీయంగా 2 విధాలుగా పరిశుద్ధత కలిగిన వారుగా మనకు ఎవరైతే కనబడతారో, ఎవరి బోధలు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాయో వారిని అనుసరిస్తే మనకు నిత్యజీవం దొరుకుతుంది. ముస్లింలు అనుకున్నట్లుగా ప్రవక్తలందరూ మొహమ్మద్ వారికి తల వంచుతారు. స్వర్గానికి తీసుకెళ్లేది మొహమ్మద్ వారి, యేసువారు కానే కాదు. యేసువారు కూడా అల్లా దగ్గర సిఫారా చేసి స్వర్గానికి మిమ్మల్ని తీసుకెళ్లటం నా చేతుల్లో లేదని యేసువారు ఒప్పేసుకుంటారు. ఇక మొహమ్మద్ వారు మాత్రమే ప్రజలను స్వర్గాన్ని తీసుకెళ్లడానికి ఆయన నిలబడతాడు అని ముస్లింలు వాదిస్తున్నారు రకరకాలుగా. కాబట్టి ఈ పుస్తకాలను చూసి వారు చెప్తున్న మాటలు. కానీ వాస్తవం ఈ గ్రంథాల కంటే ముందు వచ్చిన పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రకారం క్రీస్తు న్యాయపీఠం ఎదుటే ప్రత్యక్షం కావలేను. క్రీస్తే న్యాయాధిపతి, క్రీస్తే తీర్పరి అయి ఉన్నాడు, ఆయనే తీర్పు తీర్చువాడునై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి మార్గము సత్యము జీవం ఆయన ఒక్కడే జనములను సజీవులుగా మృతులను సజీవులుగా సజీవులు మృతులుగా చేయవాడు. ఆయనే తీర్పు తీర్చువాడు, నిత్య జీవానికి చేర్చువాడు, పాపులను పరిశుద్ధులుగా మార్చేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి సమయమందు యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు సన్మార్గంలో మన ప్రయాణం చేద్దాం.